టాలీవుడ్లో అసిస్టెంట్ డైరెక్టర్, ఇప్పుడు ఎమ్మెల్యే. గతంలో సినీ తెర వెనుక ఉండి ఇప్పుడు రాజకీయ తెర ముందు పనిచేస్తున్నారు. ఆయనే ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుమిట్లి ఈశ్వరరావు గారు. ఆయన అందరూ ముద్దుగా ఎన్ఈఆర్ అని పిలుచుకుంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి దేశంలోనే అత్యుత్తమ ప్రతిష్టాత్మకమైన ఐఐఎం కలకత్తాలో సీటు సంపాదించుకున్నారు. సినిమా సెట్స్ నుంచి ప్రజాసేవ వరకు ఆయన ఎంతో నిబద్ధతతో ఎదిగిన వ్యక్తి. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో నా సీటు పక్కన కూర్చుంటే చాలా సంతోషించేవాడిని అధ్యక్ష అని చెలోక్తులు విసిరినా, బీజేపీ ఎమ్మెల్యేనని నన్ను టార్గెట్ చేస్తున్నారని కూటమి ఎమ్మెల్యేలను అసెంబ్లీలో నిలదీసిన ఆయన వాణి బాణి ఎప్పుడూ ప్రత్యేకం. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన గళాన్ని ఎప్పుడూ గట్టిగా వినిపిస్తున్న ఈశ్వరరావు గారే ఇవాల్టి మన వైకే టీవీస్ హాట్ టాక్ గెస్ట్. నమస్తే ఈశ్వరరావు గారు. నమస్తే మేడం. ఈశ్వరరావు గారు చెప్పండి, 2029లోనైనా మీ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునే అదృష్టం వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు అసెంబ్లీలో అధ్యక్ష నా పక్కన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటే సంతోషించేవాడిని మీరు అన్నారు. అసలు ఎందుకు అనిపించింది మీకు ఆ మాట? ఏ సందర్భంలో అన్నారు? నేను ఈరోజు అసెంబ్లీకి వెళ్ళాను అంటే అందులో ఒక ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు. ఎలా? 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వర్కర్స్ నన్ను పెట్టిన ఇబ్బందులు, నన్ను పెట్టిన బాధలు, నరకయాతన పెట్టారు. ఒక 2 సంవత్సరాల పాటు అసలు బ్రతకడమే కష్టం అనిపించింది. నా అనుచరులందరినీ కొట్టేయడం, ఊర్లోకి రౌడీలను తీసుకొచ్చి ఈ రౌడీలతో ఊర్లో నా అనుచరులందరినీ కొట్టేయటం, హాస్పిటల్లో పడేయటం, తిరిగి అట్రాసిటీ కేసులు పెట్టడం, చాలా దారుణమైన సంఘటనలు చూశాను. రోజుకి ఏ రోజు ఎవరు బ్రతుకుతారో ఎవరు చస్తారో తెలియనటువంటి పరిస్థితి. ఎప్పుడో సినిమాల్లో చూసాం ఫ్యాక్సినిజం, రాయలసీమలో ఉన్న ఫ్యాక్సినిజాన్ని అక్కడ తీసుకొచ్చి చూపించారు. అసలు ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేశారు? మిమ్మల్ని కానివ్వండి, మీ అనుచరులను కానివ్వండి, ఏ సందర్భాల్లో ఎలా ఇబ్బంది పెట్టారు? 2014లో నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మాట ప్రకారం నేను ఎన్నికల ముందే, అంటే నేను అప్పుడు 2014 ముందు నేను ఒక ఎన్జిఓతో, శ్రీ మహాలక్ష్మి యూత్ క్లబ్ అని ఎన్జిఓతో నా గ్రామానికి డెవలప్మెంట్ చేస్తున్నాను. మా మదర్ సర్పంచ్గా ఉండేవారు. నాకు రాజకీయాల్లోకి వద్దామనే ఆలోచన అయితే లేదప్పుడు. ఒక ఎన్జిఓ ద్వారా నేను అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకుంటూ ఒక ఎన్జిఓ ద్వారా నా చుట్టుపక్కల గ్రామాలకి ఏదైనా సర్వీస్ యాక్టివిటీ చేద్దాం, నా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం ఎంప్లాయ్మెంట్ ఇప్పిద్దాం అన్న ఆలోచనతో ఉండేవాడిని. అప్పుడులో అక్కడ ఉన్నటువంటి అంటే ఈ రాజకీయాల్లోకి వద్దామనే ఉద్దేశంతో ఎన్జిఓ పెట్టలేదా మీరు? నెవర్ యాక్సిడెంటల్గానే వచ్చాను రాజకీయాల్లోకి. ఎలా యాక్సిడెంటల్గా అంటే అదే నేను ఒక వ్యాపారం చేసుకుందాం అనుకుని నేను ఢిల్లీలో ఉండేవాడిని. వ్యాపారం చేసుకుందామని నాకు వచ్చేసాక ఈ వైఎస్ఆర్సీపీ వర్కర్స్ నన్ను ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు కంపల్సరీగా మా వైసీపీకి మీరు సపోర్ట్ చేయాలి, లేకపోతే మిమ్మల్ని ఇక్కడ ఊర్లో ఉంచాం, మేము మీద అట్రాసిటీ కేసులు పెడతాం, మిమ్మల్ని కొట్టేస్తాం, చంపేస్తాం అనేవేవో తప్పుడు మాటలంటే అప్పుడు నేను ఇది ఏ సంవత్సరంలో? 2014 స్టార్టింగ్. నేను అప్పుడు యాక్టివ్గా, అంటే మన జై సమాఖ్యాంధ్ర ఉద్యమంలో నేను పాల్గొన్నాను యాక్టివ్గా. ఆ ఉద్యమంలో పాల్గొంటున్నప్పుడు నన్ను కొంతమంది లీడర్స్ ఐడెంటిఫై చేశారు. అయితే అప్పుడు మీరు చంద్రబాబు గారు కదా అధికారంలో ఉంది, అప్పటికి ఇంకా లేరు మేడం. ఎలక్షన్స్ అవ్వలేదు. ముందుగా ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. జనరల్ ఎలక్షన్ కన్నా ముందు ఎంపీటీసీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆ ఎలక్షన్స్లో వైసీపీ తరఫున పోటీ చేయమన్నారు నన్ను. నేను చేయను, ఎందుకంటే మా మదర్ సర్పంచ్గా ఉన్నారు. టీడీపీ నుంచి మిమ్మల్ని వైసీపీకి టీడీపీ కూడా కాదు, మొదటి నుంచి టీడీపీయే. మనం అంటే స్టార్టింగ్ నుంచి మా ఫాదర్ నుంచి అందరూ టీడీపీయే సాధారణంగా. కానీ నేను ఎప్పుడూ యాక్టివ్గా పనిచేయలేదు పాలిటిక్స్లో. సో వైసీపీ తరఫున పోటీ చేయించుకున్నారు. నేను చేయనంటే చేయనంటే చాలా బెదిరించారు అన్నమాట అక్కడ ఉన్న వైసీపీ లీడర్స్. బెదిరిస్తే మీ బెదిర్లకి బెదిరించారు మిమ్మల్ని? అంటే మిమ్మల్ని మరి ఊర్లో ఉన్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడ పంపించేస్తాం, నేను కొట్టేస్తాను, నేను అట్రాసిటీ కేసులు పెట్టేస్తాను, నేను చంపేస్తాం, అట్లా నీ మీద నీ ఇంటి మీద అటాక్ చేస్తాను, చాలా ఇబ్బందులు పెట్టి, చాలా చెడు మాట్లాడి ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో నేను కూడా కాస్త ఎమోషనల్గా వెళ్ళి, మీరెవరు నన్ను పంపించేయడానికి, మీరెవరు నన్ను చేయడానికి,
నేను కూడా నేను ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను వైసీపీ నుంచి పోటీ చేయమని నేను చేయను. అలాగే నేను ఏ పార్టీ నుంచి చేయను, ఇండిపెండెంట్ ఎంపీటీసీగా చేస్తానని చెప్పి ఆ రోజు నా అనుచరుడిని ఇండిపెండెంట్ ఎంపీటీసీగా పోటీ చేపించి 275 ఓట్ల మెజార్టీతో ఇండిపెండెంట్గా, ఈవెన్ తెలుగుదేశం కూడా నాకు బీఫామ్ ఇస్తామన్నా వద్దని ఇండిపెండెంట్ ఎంపీటీసీగా కళా వెంకట్రావు గారు ఎంత రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోకుండా ఇండిపెండెంట్ ఎంపీటీసీ పోటీ 275 ఓట్ల మెజార్టీతో నేను అక్కడ ఇండిపెండెంట్ ఎంపీటీసీగా జిల్లాలోనే నెంబర్ 1 పొజిషన్లో గెలిచాం. మీరే చెప్పారు చిన్నప్పటి నుంచి కూడా మీ ఫ్యామిలీ టీడీపీ ఫ్యామిలీ అని. మరి అలాంటప్పుడు మీరు ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని ఎందుకు అనుకున్నారు? అసలు నేను రాజకీయాల్లోకి వద్దాం అనుకోలేదు మేడం. అసలు ఎంపీటీసీగా కూడా పోటీ చేపిద్దాం అనుకోలేదు. చిన్నప్పటి నుంచి మనం ఒక పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని ఒక పార్టీ సిద్ధాంతాల కోసం మేము సపోర్టర్స్మే, టీడీపీ సపోర్టర్స్మే. మా ఫాదరు మదరు ఎప్పుడూ కూడా మేము మా ఫాదర్లు మా ఫ్యామిలీ ఎవరు కూడా టీడీపీ సపోర్టర్స్ మొదటి నుంచి. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి. అంతకుముందు జనతా పార్టీ ఉండేది, ఎన్టీఆర్ గారు పార్టీ రాకముందు జనతా పార్టీ సపోర్టర్స్. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినాక పూర్తిగా ఇంకా తెలుగుదేశం సపోర్టర్స్గానే ఉన్నారు చుట్టుపక్కల గ్రామాలందరూ. మా ఫాదరు ఎప్పుడూ కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి గెలిపించడానికి ప్రయత్నం చేశారు, కానీ ఎప్పుడూ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఓకే. ఇప్పుడు పోటీ చేయాలన్న ఆలోచన కూడా మాకు ఎప్పుడూ లేదు ఎక్కడ. సో ఆ టైంలో మమ్మల్ని వైసీపీ నుంచి పోటీ చేయమని ప్రెజర్ ఇస్తే అప్పుడు చెప్పాము మేము అసలు ఏ పార్టీ నుంచి చేయను, అసలు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని చెప్పి అప్పుడు ఇండిపెండెంట్గా నా అనుచరుని పెట్టి ఇండిపెండెంట్గా ఎంపీటీసీగా పోటీ చేయడం జరిగింది. అది అప్పుడు కూడా నాకు రాజకీయాల్లోకి నేనే వద్దాం అనుకుంటే అప్పుడు డైరెక్ట్గా ఏదో తెలుగుదేశం నుంచే బీఫామ్ తీసుకొని పోటీ చేసేవాడిని కదా. రాజకీయాల్లో వద్దాం లేదని అక్కడతో పాలిటిక్స్, విలేజ్ పాలిటిక్స్ అక్కడతో ఆపేద్దామనే ఉద్దేశంతో నేను అట్లా చేయవలసి వచ్చింది. అప్పుడు అయితే మీరు అప్పటికి మీకు వైసీపీకి ఉన్న గొడవలు తొలగిపోయినాయా? లేదు, అప్పుడే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఎంపీటీసీ ఎలక్షన్స్తో స్టార్ట్ అయ్యాయి గొడవలు. ఆ గొడవలన్నీ కూడా మళ్ళీ జనరల్ ఎలక్షన్, నెక్స్ట్ మంతే జనరల్ ఎలక్షన్ వచ్చింది. ఇది ఫిబ్రవరిలో ఇట్లా అయింది, మార్చిలో జనరల్ ఎలక్షన్స్ మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ నాకు వైసీపీ నుంచి సపోర్ట్ చేయమన్నారు. మళ్ళీ నేను చేయనంటే చాలా అటాక్లు కూడా చేశారు. 1-2 అటాక్స్ కూడా ఎస్సీసీని పంపించి నా మీదకి అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పి బెదిరించి నాకు అటాకులు చేశారు. ఆ టైంలో నాకు మా ఊరు బంటుపల్లిలో, మా ఊర్లో బంటుపల్లిలో. సో ఆ టైంలో నాకు కళా వెంకట్రావు గారు అప్పటికే చాలాసార్లు, అప్పుడు తెలుగుదేశం ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయన, అక్కడ పోటీ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన నాకు చాలాసార్లు నన్ను రమ్మని చెప్పారు మాట్లాడదాన్ని. నేను వెళ్ళాల. నేను అతనికి కూడా సున్నితంగా చెప్పాను, సార్ నాకు ఏ రాజకీయాలు వద్దండి, నేను ఇట్లా ఉంటానంటే అప్పుడు అతను మళ్ళీ పిలిచి ఇంటికి వచ్చి, లేదు మీరు ఆల్రెడీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అయిపోయారు, మీరు కంపల్సరీ వద్దు అనుకుంటూనే గొడవల వల్ల కానివ్వండి, ఏ విషయం వల్ల కానివ్వండి మీరు ఇన్వాల్వ్ అయిపోయారు పాలిటిక్స్లో. ఎస్. ఆ టైంలో బాబు గారికి ఫోన్ చేసి ఇచ్చారు ఆయన, చంద్రబాబు నాయుడు గారికి. ఓకే. అప్పుడు ఫోన్ చేసి ఇస్తే అప్పుడు పెద్ద అని చెప్పారు, ఈశ్వరరావు నీకు లీడర్షిప్ ఇస్తాను, నువ్వు యాక్టివ్గా పనిచేయి, నీ లీడర్షిప్ చూశాను అక్కడ జయసమ కేంద్ర ఇటువంటి ఉద్యమాల్లో చూసాను, మన వాళ్ళందరూ నీకోసం చెప్పారు, నువ్వు యాక్టివ్గా పనిచేయ పార్టీ కోసం, నీకు లీడర్షిప్ ఇస్తాను, నువ్వు ఏదైతే డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నావో ఆ డెవలప్మెంట్కి మేము సహకరిస్తాం. మనకి ఈ టైంలో బైఫ్రికేట్ అయిపోయిన టైంలో తెలుగుదేశం రావాల్సిన ఆవశ్యకత ఉంది ఇక్కడ మనకి, దానికి నీ హెల్ప్ కావాలంటే అప్పుడు తప్పకుండా సార్ అని చెప్పి పెద్ద ఆయన మాటకి గౌరవించి నేను అప్పుడు యాక్టివ్గా టీడీపీలో యాక్టివ్గా పనిచేయడం మొదలుపెట్టాను. ఆ ఎన్నికల్లో కళా వెంకట్రావు గారిని గెలిపించడానికి కృషి గెలిపించాం అన్నమాట. అది కక్షగా పెట్టుకున్నారు. అక్కడ లోకల్గా ఉన్న వ్యక్తి గొర్రెల కిరణ్ అనే వ్యక్తి పోటీ చేశాడు కళా వెంకట్రావు గారికి ఎగనిస్ట్గా వైసీపీ నుంచి. కళా వెంకట్రావు గారిది రాజాం, సొంత నియోజకవర్గం కాదు ఇచ్చర్ల. సో వీళ్ళు ఏమంటారంటే ఎక్కడి నుంచో వచ్చిన వ్యక్తికి పోటీ గెలిపించారు, మమ్మల్ని లోకల్గా ఉన్న మమ్మల్ని ఓడిపించారని ఒక కక్ష పెట్టుకున్నారు. కక్ష పెట్టుకొని నా మీద ఎప్పటికప్పుడే అట్రాసిటీ కేసులు, ఈవెన్ టీడీపీలో ఉండగా కూడా నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. మరి అప్పట్లో మీకు కళా వెంకట్రావు గారి నుంచి సపోర్ట్ అది వచ్చిందా? ఆయన హెల్ప్ చేశారా ఆ కేసుల విషయంలో? కానీ చేశారు, బట్ కేసులు అయితే తీయలేదు. ఇంకా ఉన్నాయా ఇప్పటికి స్టిల్ ఇంకా 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 ఇప్పటికీ ఈ రోజుకి 3 కేసులు ఉన్నాయి నా మీద. ఇప్పటికీ 278 రోజులు, ఈ 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో 278 రోజులు నేను కోర్టుకి అటెండ్ అయినవి, వాయిదాలు పడినవి కాదు. నేను పర్సనల్గా నేను అటెండ్ అయినవి 278 రోజులు. ఇంకా వాయిదాలు పడినవి చాలా, అంటే చాలా ఉన్నాయన్నమాట. నా మీద, నా అనుచరుల మీద 42 కేసులు పెట్టారు 10 సంవత్సరాలు. అవును. మరి టీడీపీ నుంచి అసలు రాజకీయంగా ఛాన్సే ఉండదు అనుకునే బీజేపీలోకి మీరు ఎలా జాయిన్ అయ్యారు? అంటే
ఎందుకు కేవలం కళా వెంకట్రావు గారితో ఉన్న మీకు విభేదాల కారణంగానే బీజేపీలోకి వచ్చారనుకోవచ్చా? లేదు లేదు, నా కళా వెంకట్రావు గారి మీదతో ఎటువంటి విభేదాలు లేవు. ఇప్పుడు అలాగే లేవా అనుకుంటే మీకు? ఎప్పుడూ లేవు. 2014లో ఆయన గెలిపించాను, మళ్ళీ 2019లో కూడా ఆయన గెలిపించడానికి ప్రయత్నం చేశాం. అయితే అందరూ ఏమనుకుంటారంటే టీడీపీలో ఉన్న వర్గ విభేదాల కారణంగా లక్కీగా కూటమిలో బీజేపీకి మీకు ఛాన్స్ వచ్చిందని. ఎందుకంటే సామాజిక వర్గం పరంగా చూసుకున్నా కూడా మీకు ఇచ్చే ఛాన్స్ చాలా తక్కువ. ఎస్, మీరు దాంతో అంగీకరిస్తారా? అంగీకరిస్తాం. అంటే కుల రాజకీయాలు చూస్తే అట్లా అంగీకరిస్తాం. కానీ అక్కడ ఈ రోజుల్లో కుల రాజకీయాలతో ఓట్లు వేస్తారనేది లేదు మేడం. ఇక్కడ నేను గ్రౌండ్ లెవెల్ నుంచి చూశాను. మా మదర్ సర్పంచ్, తర్వాత నా భార్య సర్పంచ్, తర్వాత నా అనుచరులను ఇద్దరిని వరుసగా ఎంపీటీసీలు గెలిపించాను. గత 12 సంవత్సరాల్లో గ్రాస్ లెవెల్లో నేను పూర్తిగా పాలిటిక్స్ అన్నీ చూసి వచ్చాను. సో నాకు ఐడియా ఉంది, ఇక్కడ ఎక్కడా కూడా కుల రాజకీయాలు ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారంటారో వాళ్ళ వైపు జనం ఉంటారు. 2014లో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన. నేను 2013లో మా మదర్ సర్పంచ్గా ఉన్నప్పుడే నేను స్వచ్ఛ బంటుపల్లి అనే నినాదంతో నేను అక్కడ కార్యక్రమాలు చేస్తూ పూర్తిగా అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేశారు అంటే ఇంటికి ఒక టాయిలెట్ ఉండాలి. అప్పుడులో గ్రామాల్లో ఎట్లా ఉండేదంటే టాయిలెట్లు అన్నీ కూడా రోడ్ల మీద ఉండేవారు, రోడ్ల మీద కూర్చునేవారు. ఏ గ్రామంలో ఏ ఇంటికి కూడా టాయిలెట్ ఉండేది కాదు. మహిళలు కూడా రోడ్ల మీదకి వచ్చి కూర్చునే పరిస్థితి ఉండేది. ఉదయం పూట తెల్లవారి సూర్యోదయంకి ముందు లేదా రాత్రి మేట పాపం మహిళలందరూ చాలా ఇబ్బందులు పడేవారు. సో ఇప్పుడు నేను వాళ్ళందరికీ టాయిలెట్లు కట్టించాను. ఆ టైంలో కమ్యూనిటీ టాయిలెట్లు కట్టించా. ఫస్ట్ వాళ్ళకి టాయిలెట్లు అలవాటు చేయించా. తర్వాత ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి టాయిలెట్లు ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ ఇచ్చారు. ఆ టాయిలెట్లు ఉద్యమం తీసుకొచ్చి వాళ్ళకి కట్టమంటే వాళ్ళకి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేసి ప్రతి ఇంటికి ఒక టాయిలెట్ కట్టించాం. మా గ్రామంలో ప్రతి వ్యక్తికి ఒక ఇల్లు ఉంటుంది. ప్రతి ఇంటికి వాటర్ పైప్ లైన్ అంటే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. ఈరోజు జల్ జీవన్ మిషన్ మనం చేస్తున్నాం ప్రతి ఇంటికి. కానీ 10 సంవత్సరాల క్రితమే 2016లోనే బంటుపల్లిలో ప్రతి ఇంటికి కూడా వాటర్ ట్యాప్లు, ప్రతి ఇంటి ముందు సిమెంట్ రోడ్లు, కాలువలు అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసి 2018లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద అవార్డు కూడా తీసుకున్నాం. బెస్ట్ పంచాయతీ అవార్డు తీసుకున్నాం. ఆ విధంగా నేను అక్కడ ఉన్నటువంటి రాజకీయాల్లో చూశాను, కానీ ఏ రోజు పోటీ చేద్దాం అనుకోలేదు. కానీ 2019 తర్వాత ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో, వైసీపీ గెలిచిందో, ఇంకా వైసీపీ వర్కర్స్ అందరూ నా మీద ఆ గొర్రెల కిరణ్ వాళ్ళ వెనుక ఉన్నటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నా మీద కక్ష తీర్చుకోవడం. అంటే నేనుంటే భవిష్యత్తులో మరి ఇంకా రాజకీయాలకు ఇలాగే అడ్డుపడుతుంటాను, నన్ను ఏదైనా చేసేయాలి, అక్కడి నుంచి పంపించేయాలి, ఆల్మోస్ట్ నన్ను చంపడానికి కూడా ప్రయత్నించారన్నమాట. అటువంటి పరిస్థితుల్లో నాకు ఇంకా వేరే దారి లేక ఆ టైంలో కళా వెంకట్రావు గారి దగ్గర నుంచి కానీ టీడీపీ పార్టీ నుంచి కానీ నాకు పూర్తిగా మద్దతు కానీ సపోర్ట్ కానీ నాకేం దొరకలే ఆ టైంలో. సో అప్పుడు నేను భారతీయ జనతా పార్టీని ఎన్నుకొని పురంధేశ్వరి గారి దగ్గర పార్టీలో జాయిన్ అయ్యి నన్ను నా అనుచరుని రక్షించుకోవడానికి నేను భారతీయ జనతా పార్టీలో ఆ రోజు జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి నాకు పురంధేశ్వరి గారు నాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసి నాకు నేను ఎప్పుడు ఏ మీటింగులు పెట్టినా నా కాన్స్టిట్యున్సీకి రావడం, ఆ మీటింగుల్లో పాల్గొనడం, నేను చేసినటువంటి పాదయాత్రలు కానీ చేసినటువంటి యాక్టివిటీస్ కానీ దగ్గరుండి భారతీయ జనతా పార్టీ మొత్తం నన్ను అభినందిస్తూ మొదటి నుంచి కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారు పార్టీ అధ్యక్షులుగా ఉండగా నేను పార్టీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత సోము వీర్రాజు గారు వచ్చారు, ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత పురంధేశ్వరి గారు అధ్యక్షులయ్యారు, ఆమె కూడా పూర్తిగా నన్ను ఎంకరేజ్ చేసి ఆ టైంలో నన్ను విజయనగరం పార్లమెంట్కి అధ్యక్షులుగా నియమించడం జరిగింది. రీసెంట్గా నాదెండ్ల మనోహర్ గారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఒక మాట అన్నారు. మనము అసెంబ్లీలో చేస్తున్న ఏదైతే ఫార్ములా అప్లై చేస్తున్న ఫార్ములా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదరదు అని. అంటే దాని అర్థం ఏంటి, ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే జనసేన ఇప్పుడు 3 పార్టీల కలయికతో ఉన్నప్పటికీ కూడా 3 పార్టీలకి సంస్థాగతంగా వాళ్ళ తాలూకా సిద్ధాంతాలు ఉంటాయి. ఆ విధంగా జనసేన పార్టీ యొక్క అంటే పార్టీ యొక్క పద్ధతిని అంటే సిస్టమ్ని ఆయన చెప్పడం జరిగింది. అంటే స్థానిక సంస్థల్లో మేము కూడా ఎక్కువ మంది పోటీ చేయాలనుకుంటున్నాం జనసేన పార్టీ తరఫున, అంచేత మాకు కూడా ఎక్కువ సీట్లు కావాలని మేము అడుగుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాకపోతే ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి బీజేపీ అభ్యర్థుల్ని కేవలం 5గురికే ఇస్తాము అంటే మీరు ఒప్పుకుంటారా? ఆయన అన్న ఈక్వేషన్ ప్రకారం 5గురికి ఇస్తానని ఉండదు మేడం. ఇప్పుడు పార్టీ పెద్దలు ఉన్నారు,
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా పివిఎన్ మాధవ్ గారు ముగ్గురు కూర్చొని డిసైడ్ చేస్తారు. ఏ సీట్లు ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీలో పార్టీ వైజ్కి వెళ్తామా, లేదా ఓవరాల్గా స్టేట్ మొత్తం పర్సంటేజ్లో వెళ్తామా, ఏది జరిగినా మా అధిష్టానం ఏది చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఎచ్చెర్ల నియోజకవర్గం వచ్చేటప్పటికి ట్రెడిషనల్గా టీడీపీకి బేస్ ఎక్కువ అక్కడ, పైగా జనసేన సీట్ల ఎక్స్పెక్ట్ చేస్తోంది. మీరు అక్కడే ఎమ్మెల్యే, అలాగే బీజేపీ కేడర్ కూడా స్థానిక సంస్థల్లో డెఫినెట్గా సీట్లు ఆశిస్తారు. అంటే ఇది కొంచెం మీకు కత్తి మీద సామి ఈ టైంలో సీట్ల సర్దుబాటు ఏ విధంగా చేస్తారు మీరు? నాకు ఈ రోజు వరకు కూడా మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, 175 నియోజకవర్గాల్లో ఎక్కడా ఇబ్బంది లేకుండా, అంటే వేరే పార్టీ అంటే జనసేన కానీ లేదా అంటే బీజేపీ కానీ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో ఇబ్బందులు మేము చూస్తున్నాం. అటువంటి ఇబ్బందులు ఏవీ లేకుండా 3 పార్టీలు ఒకే పార్టీగా కొనసాగుతున్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఎచ్చెర్ల ఒకటే. ఈవెన్ బాబు గారు కూడా ఒకసారి అది ప్రస్తావించడం జరిగింది. అవును, ఇంతకీ టీడీపీకి ఇన్ఛార్జిని ఎందుకు పెట్టలేదు మరి? అది తెలుగుదేశం పార్టీ బాబు గారి ఇష్టం. అంటే బయట ఉన్న టాక్ ఏంటంటే మీరే పెట్టనివ్వట్లేదు, అక్కడ టీడీపీలో ఉన్న వర్గపోరు కానివ్వండి, లేకపోతే మీకు కళా వెంకట్రావు గారికి ఉన్న విభేదాలు కానివ్వండి, ఆ విషయం గురించే అక్కడ ఇన్ఛార్జిని పెట్టలేదు అనేది లోకల్ టాక్. మేడం, మాకు కళా వెంకట్రావు గారికి ఎటువంటి వర్గ భేదాలు అయినా ఏమీ లేవు. ఆయన చీపురుపల్లికి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన నేను హెచ్ఆర్లకు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆయనకి నాకు ఏ పక్క నియోజకవర్గం అయినంత మాత్రం ఆయన ఇందులో ఎప్పుడు రారు కదా. ఆయన ఇప్పుడు ఎందుకు పెట్టలేదు అన్నది ఎటువంటి, ఎందుకంటే ఒకప్పుడు ఆ నియోజకవర్గంలో పనిచేసిన ఆయనకి ఖచ్చితంగా నియోజకవర్గంలో పట్టుంటుంది, ఆయనకు కూడా క్యాడర్ ఉంటారు, ఆయన అభిమానులు ఉంటారు, ఖచ్చితంగా నెట్వర్క్ ఉంటుంది. కాబట్టి ఎక్కడో ఒక చోట విభేదాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది టాక్. అటువంటిది ఏమీ లేదు మేడం, అటువంటి ఆలోచన ఏమీ లేదు. అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం తరఫున పార్టీని చూసుకోవడానికి ఎంపీ గారు ఉన్నారు. ఓకే, కలిసేటి అప్పలనాయుడు గారు కూడా మా ఊరే, రణస్థలమే. సో అంచేత ఆయన పార్టీని చూసుకుంటున్నారు కదా, పార్టీని చూసుకోవడానికి ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు, మనకి పార్టీని ఎంపీగా ఉన్నారు, అధికారంలో ఉన్న వ్యక్తి ఉన్నారు. కాబట్టి ఆ రకంగా ఇన్ఛార్జిని పెట్టలేదని నేను అనుకుంటున్నాను. కానీ ఎప్పుడు కూడా ఇన్ఛార్జ్ అనే టాపిక్ నాలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఏ పార్టీలో కూడా ఎక్కడ ఆ ప్రస్తావన రాలే ఈ రోజు వరకు. ఈ 2 ఏళ్లలో మీరు హెచ్ఆర్లకు కొత్తగా ఏం చేశారు అంటే ఏం చెప్తారు? ఎందుకంటే కొన్ని ప్రామిసులు కూడా ఇచ్చారు మీరు ఎన్నికలకు ముందు. ఎస్పెషల్లీ కలుషిత వాటర్ ఏదైతే కొన్ని గ్రామాల్లో, రణస్థలం కానివ్వండి, ఇంకా దాని చుట్టుపక్కల గ్రామాల్లో గ్రౌండ్ వాటర్ బాగా కలుషితమైపోయింది. మీరు చెప్పారు, దాన్ని మీరు సరిచేస్తానన్నారు, మంచి వాటర్, గ్రౌండ్ వాటర్ కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటానని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఈ 2 ఏళ్లలో ఆ దిశగా మీరు ఎలాంటి అడుగులు వేశారు? ఆల్రెడీ పీసీబీతో అన్ని కంపెనీలతో మీటింగే పెట్టడం జరిగింది మేడం. ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ గారితో కలిపి మీటింగ్ పెట్టడం జరిగింది. పార్టీ కంపెనీలందరికీ కూడా చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఇవేవి ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి మేడం, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీలు ఎప్పుడు మూసేయలేం, కంపెనీలు రన్ అవ్వాలి. అందరూ 30,000 మంది ఫార్మా కంపెనీస్ అక్కడ 30,000 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. మనం ఏదైతే అక్కడ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అవుతుందో ఆ పొల్యూషన్ అవ్వకుండా వాటర్ని సీలోకి పంపించే విధంగా వాళ్ళు ఏదైతే ట్రీట్మెంట్ చేస్తారో ఆ ట్రీట్మెంట్ చేసి దాన్ని పంపించాలి, కానీ అక్కడెక్కడ గ్రౌండ్లో వదలకూడదు అనేది మొదటి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. అదే విషయం వాళ్ళతో చెప్పాం, ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పీసీబీ వాళ్ళు వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తున్నారు, అవసరమైన దగ్గర కేసులు పెడుతున్నారు వాళ్ళ మీద. ఆ రకంగా మనం వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నాం దాని మీద, ఆ విషయంలో. అలాగే ఎంప్లాయ్మెంట్ కావాలి. ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం? కంపెనీలు రన్ అవ్వాలి, కంపెనీలు బాగా రన్ అయితేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఈరోజు నేను ఎమ్మెల్యే అయినాక సుమారు ఆ పరిసర ప్రాంతాల్లో సుమారు 1,200 మందికి ఉద్యోగాలు కొత్తగా ఈ 2 సంవత్సరాల్లో ఉద్యోగాలు వేయించడం జరిగింది. ఈ ఫార్మా కంపెనీల్లో కానీ, అక్కడ బీర్ ఫ్యాక్టరీ కానీ, ఈ కంపెనీలన్నింటిలో కూడా సుమారు 1,200 మందిని ఉద్యోగాలు వేయించడం జరిగింది. ఇదివరకు ఆ అవకాశం లేదు. ఇప్పుడు అందరూ కంపెనీతో మాట్లాడి మాకు చేసి తప్పనిసరిగా లోకల్ ఎంప్లాయ్మెంట్ మాకు ఇవ్వాలని వాళ్ళతో పోరాటం చేసి ఈ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఓకే, అలాగే మీరు ఎన్నికల ముందు ఎకో ఫ్రెండ్లీ పరిశ్రమలనే ప్రోత్సహిస్తానని కూడా చెప్పారు. మరి ఆ దిశగా ఏమైనా కొత్త పరిశ్రమలకు ఏమైనా మీరు స్థాపించారా ఈ 2 ఏళ్లలో? ఆ దిశగా ఏమైనా అడుగులు వేశారా? చేస్తున్నాం మేడం. చిన్న కంపెనీలు వస్తున్నాయి, వాటన్నిటి కంపెనీలు అండి, పేర్లు ఏమైనా? అక్కడ రణస్థలంలో
ఇప్పుడే ఒక ఫ్రూట్ జ్యూస్ తయారు చేసే కంపెనీ ఏదో ప్యాకింగ్ చేసేది వచ్చింది. అలాగే ఇంకా అక్కడ ఉన్నటువంటి కొత్త పరిశ్రమలో వేర్ హౌస్ ప్రాజెక్టులు వస్తున్నాయి. ఈ విధంగా ఇది కాకుండా జీసిగడం అనే మండలం ఉంది మేడం. మా గెచ్చర్లలో జీసిగడం అనే మండలం ఉంది. పూర్తిగా వ్యవసాయ ఆధారితమైనటువంటి మండలం జీసిగడం. అక్కడ పూర్తి ఎక్కడ ఒక్క చిన్న కంపెనీ కూడా అక్కడ లేదు. సో అక్కడ ఒక నడిమివలస అనే గ్రామంలో అక్కడ ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఒక 350 ఎకరాలు ఉంది. మాకు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్కు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఎమ్మెల్యేలు అందరూ ఆ దిశగా ముందుకెళ్ళండి, అప్పుడే మనకు కొన్ని కంపెనీలు వస్తే మనకి డెవలప్మెంట్ అవుతుందని ఉద్దేశంతో నేను అక్కడ ఆ ప్లేస్ని చూస్ చేయడం జరిగింది. చేస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఏవైతే మినిమం ఆరెంజ్ జోన్లో ఉండే కంపెనీలు మాత్రం అక్కడ పెట్టాలని, ఇలా ఫార్మాన్యూటికల్ కంపెనీస్ కానీ అలాగా అంటే గ్రౌండ్ వాటర్ పొల్యూట్ చేసేవి కానీ లేదా ఎయిర్ పొల్యూటెడ్ కంపెనీస్ కానీ అక్కడ పెట్టకూడదు. ఓన్లీ ఎంఎస్ఎంఈ పార్క్ లాగా ఎంఎస్ఎంఈ కంపెనీలకి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అక్కడంతా వ్యవసాయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటికి సంబంధించిన ఫుడ్ ప్రాసెస్ కంపెనీస్ ఏవైనా ఉంటే ఆ ఏరియాలో పెట్టాలని అక్కడ ఎంఎస్ఎంఈ పార్క్ కోసం ప్రపోజల్ పంపించాం మేడం. ఆ ప్రపోజల్ జరుగుతూ ఉంది. దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఇవన్నీ మీరు ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ ముద్రా లోన్స్ వీటి కిందే వస్తాయి. అన్ని ఎంఎస్ఎంఈ పార్క్లో ఎంఎస్ఎంఈ కంపెనీలు ఉన్నప్పుడు మీరు 10 లక్షల నుంచి 10 కోట్ల రూపాయల వరకు కూడా ఎంతైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకునే కెపాసిటీ అంటే లోకల్గా ఉన్న వాళ్ళని అందరూ చదువుకున్న పిల్లల్ని కానీ. ఎందుకంటే నేను ఎందుకు ఆ పర్టికులర్ క్వశ్చన్ అడిగానంటే మీరు బీజేపీ ఎమ్మెల్యే, ఎందుకంటే ఈ కేంద్రం నుంచి వచ్చే నిధులు ఈ ముద్రా లోన్స్ కానివ్వండి, ఈ పిఎంఈవై ఏదో ఉంది కదా, ప్రధానమంత్రి యోజన పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు. అంటే అవి ప్రజలకు మీరన్నట్టుగా ఫుడ్ ప్రాసెసింగ్ విషయంలో కానివ్వండి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చాలా బాగా ఎంకరేజ్. నేను ఆలోచించేవన్నీ కూడా అదే మేడం. మనం ఇక్కడ పెట్టే పారిశ్రామికవేత్తలు ఎంత చిన్నవారైనా ఎంఎస్ఎంఈ కంపెనీలు మొదలు పెట్టేవారు వారికి కేంద్ర పథకాలన్నీ అమలయ్యే విధంగా అక్కడి నుంచి వచ్చే సబ్సిడీలన్నీ కూడా ఈ కంపెనీలకి వచ్చే విధంగా ప్రయత్నం చేస్తేనే వీళ్ళకి ఫెజిబిలిటీ ఉంటుంది. లేకపోతే మొత్తం క్యాపిటల్ అంతా వీళ్ళే పెట్టుకొని చేస్తే కంపెనీలు రన్ అయ్యే పరిస్థితుల్లో లేవు. సో గవర్నమెంట్ సపోర్ట్తో తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో తీసుకొని ఇక్కడ పరిశ్రమలు పెడితేనే మనకి వాళ్ళకి ఫెజిబిలిటీ ఉంటుంది. కూటమి ఎమ్మెల్యేలు నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మీరు అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు వాళ్ళని. అంటే ఏ ఎమ్మెల్యేలు మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టారు? అంటే ఇబ్బంది అంటే మా నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళతో కలిసి ఇక్కడ వ్యాపారాలు చేస్తాము అంటే మాకు అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలందరూ కూడా చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. పక్క నియోజకవర్గంలో వైసీపీ వాళ్ళతో కలిసి ఇక్కడ వ్యాపారం చేస్తామంటే క్వారీలు వ్యాపారం చేస్తామంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు, గ్రామస్తులు ఒప్పుకోలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ క్వారీలు ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులు దాన్ని ప్రొటెక్ట్ చేశారు. మరి ప్రొటెక్ట్ చేసినప్పుడు సాధారణంగా నేను ఒక ఎమ్మెల్యేగా నేను అక్కడున్న ప్రజలతో మనోభావాలని అక్కడున్న నాయకుల్ని నేను ఎంకరేజ్ చేయాలి. ఆ విధంగా అక్కడ మనోభావాలను అర్థం చేసుకొని నేను అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇది జరగకూడదు, అక్కడ వైసీపీ వాళ్ళతో కలిసి చేయడం అనేది మేము ఒప్పుకోమని చెప్పి ఆ రోజు నేను చెప్పడం జరిగింది. వాళ్ళు వినకపోతే అది అసెంబ్లీలోనే ప్రస్తావించడం జరిగింది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే వాళ్ళ పేర్లు ఏమైనా చెప్పగలుగుతారా మీరు? నేను క్లారిటీగా చెప్పాను మేడం, పక్కనున్న కాన్స్టిట్యున్సీ నుంచి అని. ఇప్పుడు అది అవసరం కూడా లేదు. ఇప్పుడు సంవత్సరం క్రితం జరిగిన ఇష్యూని దాన్ని అనవసరంగా మళ్ళీ దాన్ని పెద్ద చేసుకోవడం అంటే ఊరికినే దాని డిస్టర్బెన్స్ క్లోజ్ అయిపోయిన ఇష్యూని మళ్ళీ మనం తెచ్చుకోవడం ఈ టైంలో కరెక్ట్ కాదు. అసలు డెవలప్మెంట్ మీద డెవలప్మెంట్ యాక్టివిటీస్ చాలా చేస్తాం. హెచ్ఆర్ల నియోజకవర్గంలో ఈరోజు ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నాం నియోజకవర్గం. ఫిషర్మెన్ కోసం సుమారు 10,000 మంది ఫిషర్మెన్ ఉన్నారు హెచ్ఆర్ నియోజకవర్గం. మాకు సుమారు 35 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఓకే. సో ఫిషర్మెన్ కోసం నేను మొదటి నుంచి ఏదైనా చేయాలనే మొదటి నుంచి నా తపన. ఈరోజు కాదు, నేను అంటే ఎలక్షన్ పోటీ చేయక ముందు నుంచి కూడా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఉద్యమాలు జరుగుతున్నప్పటి నుంచి కూడా నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చాను. వాళ్ళ జీవన విధానం ఎప్పుడూ కూడా నీటిలో ఉంటుంది, సముద్రంలో ఉంటుంది. వాళ్ళకి ఏదైనా చేయాలి అనే ఉద్దేశంతో మొదటి నుంచి వాళ్ళకి ఎంకరేజ్ చేశాను. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ అవుతున్న టైంలో కూడా వాళ్ళకి మంచి ప్యాకేజ్ రావాలని నేను ప్రయత్నం చేశాను. అప్పుడు కళా వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉండగా ఆయన ద్వారా నేను ప్రయత్నం చేసి మంచి ప్యాకేజీలు ఇప్పించాం.
ఆ తర్వాత వాళ్ళకి ఆర్ఆర్ కాలనీ కావాలి, ఆర్ఆర్ కాలనీలో ఎటువంటి స్టాండర్డ్స్ ఉండాలి, ఆర్ఆర్ కాలనీలో ఒక కేంద్రీయ విద్యాలయం ఉండాలి, ఒక పిహెచ్సి ఉండాలి, వాళ్ళకి సపరేట్గా అన్ని రకాలైన ఒక గ్రామాన్ని వదిలేస్తున్నప్పుడు అన్ని రకాలైన ఫెసిలిటీస్తో వాళ్ళని ఖచ్చితంగా. తీసుకెళ్ళాలి. అంటే వాళ్ళకి అడగడం రాదు, వాళ్ళు ఇన్నోసెంట్స్. అందుకని వాళ్ళ తరపున నేనే అది అడిగి డిమాండ్స్ అన్ని పెట్టి చేయించడం జరిగింది. ఆ రోజుల్లో 10 సంవత్సరాల క్రితం అన్నమాట. అలాగే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాకు అవకాశం వచ్చింది వారి కోసం పనిచేసే అవకాశం. అందుకోసమే అక్కడ నేను వాళ్ళ కోసం ఏదైనా చేయాలంటే సగం మంది మత్స్యకారులందరూ కూడా వలస వెళ్ళిపోతుంటారు. అక్కడ ఉపాధి లేక, వేటకి వెళ్ళలేక, వేటకి వెళ్తే సరైన గిరాకీ రాక, హీరాబాలా లాంటి ప్రదేశాలకు చెన్నై వెళ్ళిపోతారు, గుజరాత్ వెళ్ళిపోతారు, కేరళ వెళ్ళిపోతారు. సంవత్సరంలో 7-8 నెలల పాటు వారు వేరే ప్రాంతంలోకి వెళ్ళిపోతుంటారు, వలస వెళ్ళిపోతుంటారు. ఫ్యామిలీని ఇక్కడ వదిలేస్తారు, ఇబ్బంది పడుతుంది పాపం ఫ్యామిలీకి. వాళ్ళు వచ్చే వరకు వాళ్ళు బ్రతికున్నారో లేదో కూడా తెలియదు. కొంతమంది వెళ్ళిపోయి అలాగ సముద్రం వేటల్లో పాకిస్తాన్లో చిక్కుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. వారి కోసం ఏదైనా చేయాలి, వాళ్ళ వలసలను ఆపాలని చెప్పి ఆలోచించి అక్కడ మా ప్రాంతంలో హెచ్ఎల్ నియోజకవర్గంలో మాకు ఒక ఫిషింగ్ హార్బర్ కావాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అడిగాం. అడిగితే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా దానికి అనుమతులు వచ్చి 2019లో దానికి పునాది పడినప్పటికీ కూడా అది ముందుకెళ్ళకపోతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి అక్కడ ఎలాగైనా ఫిషింగ్ హార్బర్ కావాలని నేను స్వయంగా ఆయన తీసుకెళ్ళి ఎక్కడైతే ఏ ప్రాంతంలోనైతే ఫిషింగ్ హార్బర్ కట్టాలనుకుంటున్నామో ఆ ప్రాంతంలోనే మీటింగ్ పెట్టి అక్కడే ముఖ్యమంత్రి గారిని హెలికాప్టర్ ల్యాండ్ చేయించి ఆ ప్రాంతం అంతా చూపించి ఆయన సుమారు ఒక 5-6 గంటల సేపు మత్స్యకారులందరితో ఆయన చాలాసేపు స్పెండ్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులన్నీ తెలుసుకుని తప్పకుండా నీకు ఆ రోజు అక్కడ జరిగిన పబ్లిక్ మీటింగ్లోనే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. ఈశ్వరన్ నువ్వు అడిగినట్టు ఇక్కడ తప్పనిసరిగా నేను ఫిషింగ్ హార్బర్ ఇస్తానన్నారు. ఇచ్చిన 1 ఇయర్ లోపే ఇచ్చిన మాట ప్రకారం దాని వెంటనే క్యాబినెట్లో ఆమోదం పొంది ఈ వేరే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ పొంది మొదట్లో 250 కోట్లు అనుకున్నటువంటి ప్రాజెక్టు ఈరోజు 444 కోట్ల రూపాయలతో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తయితే ఒక 1.5 ఇయర్లోనే ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. అక్కడ ఫిషింగ్ హార్బర్ పూర్తయితే ఆ ప్రాంతం అంతా కూడా ఒక విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ ఎట్లా ఉంటుందో అట్లా తయారవుతుంది ఒక 5-10 సంవత్సరాల లోపు. ఒక ఇచ్చర్లే కాదు మేడం, మనకి శ్రీకాకుళంలో ఉన్న మత్స్యకారులు, విజయనగరంలో ఉన్నటువంటి మత్స్యకారులు అందరికీ కూడా అక్కడ ఎంప్లాయ్మెంట్ దొరికే అవకాశం ఉంది. అయితే కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఒక 2 ఇయర్స్, మ్యాక్సిమం 2 ఇయర్స్ కంప్లీట్. టెండర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక ఒక 1.5 ఇయర్లో ప్రాజెక్ట్ పూర్తవుతుంది మేడం. ఒక 2 ఇయర్స్లో అది పూర్తవుతుంది. సో ఆ రకంగా వాళ్ళకి శాశ్వతమైన 28కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? డెఫినెట్గా ఓకే. వాళ్ళకి శాశ్వతంగా ఎక్కడికి వలస వెళ్లకుండా వాళ్ళు ఉన్న గ్రామాల్లోనే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా, వాళ్ళకే కాదు ఒక మత్స్యకారులే కాదు, మత్స్యకారులు అనుబంధంగా ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా, అంటే ఎవరైనా ఫిషింగ్, ట్రాన్స్పోర్టు, ఎక్స్పోర్టు చేస్తారు, అటువంటి కోల్డ్ స్టోరేజ్లు వస్తాయి. ఆ విధంగా మా వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా అదొక మంచి ప్రాజెక్ట్ ఆ ప్రాంతంలో. ఐఐఎం కోల్కతా స్టూడెంట్ మీరు, అందుకే మీకు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించి ఇంత హెచ్ఆర్లను డెవలప్ చేయాలని అనిపించిందా? ఆఫ్ కోర్స్. నేను 5వ తరగతి వరకు మా గ్రామంలో చదువుకున్నాను బంటిపల్లిలో. 6వ తరగతి నుంచి నాకు చదవడానికి అక్కడ ఫెసిలిటీస్ లేక నేను 4 కిలోమీటర్లు రణస్థలం వెళ్ళి చదవాలి. అవన్నీ అడవుల్లో ఒక్కడిని పంపించడం కష్టం అని చెప్పి మా మదరు నన్ను 6వ తరగతి నుంచే బయట నెల్లిమర్ల ప్రాంతం మా పెద్దమ్మ గారింటికి పంపించేశారు చదువుకోవడానికి. ఒక 10 సంవత్సరాల వయసులో నేను నా తల్లిదండ్రులకు దూరం అయ్యాను. సో నా ఊరికి దూరం అయ్యాను. నాకు తెలుసు అది ఎడ్యుకేషన్కి అవసరం ఏంటో. అంటే నేను అంత దూరం వెళ్ళి చదువుకోబట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండగలిగాను. సో చదువుకుంటే బాగుంటుంది, నేను చదువు తాలూకు వాల్యూ ఏంటో తెలిసిన వ్యక్తిని కాబట్టి తప్పనిసరిగా దానికి పెద్దపీట వేస్తున్నాను. మీరు తలుచుకొని ఉంటే ఇప్పుడు, అంటే మీరు ఐఐఎంలో చదువుకున్నారు కాబట్టి అదే ఫీల్డ్లో ఉన్నట్టయితే ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో తిరుగులేని స్థాయిలో ఉండేవాళ్ళు. కానీ ఎందుకు మీరు అందులో ఉండకుండా బయటికి ఇలా రాజకీయాల్లోకి ఇలా టర్న్ ఓవర్ అయ్యారు? నాకు మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి నా గ్రామం, నా ప్రాంతం ఏదైనా చెయ్యాలి వాళ్ళకి నా ఒక ఆలోచన, నా మీద సినిమాల ప్రభావం కూడా చాలా ఉంది. సినిమాలు చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఆ సినిమాల్లో లాగా నేను కూడా హీరోలాగా అవ్వాలి, బాగా చదువుకోవాలి అనే కాన్సెప్ట్తో నేను చదువుకున్నాను, పైకి వచ్చాను, కష్టపడ్డాం. సో అలాగే నా ఊరు అంటే నేను బాగుపడ్డాను, చదువుకున్నాను. మరి నేను కొన్ని కార్పొరేట్ కంపెనీలకి ఫస్ట్ మీరు చదువు అయింది, తర్వాత ఎప్పుడు మీరు సినిమాల్లోకి వచ్చారు, ఎప్పుడు పాలిటిక్స్లోకి వచ్చారు, ఈ సీక్వెన్స్ చెప్పండి. నేను డిగ్రీ కంప్లీట్ అయిన వెంటనే నేను విశాఖపట్నంలో
ఐసీడబ్ల్యూ కోచింగ్ తీసుకుంటున్నాం. ఐసీడబ్ల్యూ జాయిన్ అయ్యి ఐసీడబ్ల్యూ చదువుతున్నాం. ఆ టైంలో నాకు ఒక ఒక అంకుల్ మహేష్ గారని మా మాయ్య గారికి ఫ్రెండ్. ఆయన రోజు మా మాయ్య గారి ఇంటికి వస్తే నేను అక్కడ ఉన్నాను. ఉంటే ఆ టైంలో నేను అప్పటికే కాలేజీల్లో సరదాగా నాటకాలు వేయటం అట్లా జరిగేవి. ఆయన సరదాగా అన్నారు, ఈవి సత్యనారాయణ సినిమా తీస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాను, వస్తావా అన్నారు. ఓకే. నాకు సరదాగా అని చెప్పి వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన అక్కడ అప్సరా హోటల్లో ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కలిస్తే సరదాగా అన్నారన్నమాట, ఈ అబ్బాయి కూడా ఇంట్రెస్ట్ ఉంది సినిమాల్లోని, ఏదైనా చేస్తాడంటే ఏం చేస్తామని అడిగారు సత్యనారాయణ గారు. అడిగితే నేను డైరెక్షన్ చేస్తాను సార్ అన్న. అంటే డైరెక్షన్ చేస్తా అన్నారు. అంతే అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయారు. సరే అక్కడి నుంచి కుర్రోడికి పని చెప్పండి, నేర్చుకుంటాడు అన్నారు. సో ఆ సినిమా వరకే అక్కడ చేసాం ఆయనతో. అలీబాబా రజన్ దొంగలని, అదే రాజేంద్ర ప్రసాద్ గారు. ఈ మధ్య మళ్ళీ 35 సంవత్సరాల తర్వాత ఆయన ఒక ఎయిర్పోర్ట్లో కలవడం, ఆ పాత రోజులన్నీ ఆయన గుర్తు చేయడం, ఆయన కూడా అప్పుడు గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీ అవ్వడం జరిగింది. అలా తర్వాత నేనంటే నేను కృష్ణ గారి సినిమా, విజయ నిర్మల గారు డైరెక్షన్. ఓకే. సో ఆమె దగ్గర పనిచేశాను. చాలా అసలు నిజంగా అది నా మర్చిపోలేను. ఎందుకంటే కృష్ణ గారు నా ఫేవరెట్ హీరో చిన్నప్పటి నుంచి. అటువంటిది కృష్ణ గారి సినిమాకి విజయ నిర్మల గారి లాంటి టాప్ డైరెక్టర్తో కలిసి ఆమె దగ్గర పనిచేయడం అనేది చాలా అరుదైన, నా జీవితంలో మర్చిపోలేని సంఘటనలు అవి. తర్వాత రాయం ప్రసాద్ గారు నాకు చెప్పడం జరిగింది, ఈ సినిమాలు అవి కష్టం, ఒక డైరెక్షన్ నువ్వు ఎంచుకున్నది ఫీల్డ్ యాక్టింగ్ కూడా కాదు, డైరెక్షన్. నువ్వు డైరెక్టర్ అవ్వడానికి ఒక దశాబ్దాలు పడుతుంది, ఎప్పటికి నువ్వు అవుతావో తెలియదు. సో నిన్ను వాడుకుంటారు కానీ నీకు అంత వేగం నీకు అవకాశాలు కల్పించరు, నీ ఫ్యూచర్ పాడైపోద్ది. బాగా చదువుకుంటున్నావు, ఐసీడబ్ల్యూ చదువుతున్నావు, వెళ్ళి చదువుకో అంటే నేను అప్పుడు అతని మాట విని నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి నేను మళ్ళీ చదువుకున్నాను. సో నా ఫీల్డ్ రూట్ మారిపోయింది అక్కడి నుంచి. ఓకే. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా రాజేంద్ర ప్రసాద్ గారిని కలిసారా? కలవలేదు, మొన్న ఎయిర్పోర్ట్లో కలిసాం ఈ మధ్య. రాజేంద్ర ప్రసాద్ గారిని కలిసింది. సో ఏమనిపించింది మీకు? అంటే ఆయన మాటలు వినడం వల్లే కదా నేను ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాను అనుకున్నారా? డెఫినెట్గా ప్రతి మనిషికి చెప్తుంటారండి, ఏదో ఒక అవకాశం వస్తుంటుంది, మాట వినాలి, పెద్దల మాట వినాలి, మనం రియలైజ్ అవ్వాలి. మనం ఏంటి, మన టార్గెట్ వైపు వెళ్ళాలి కానీ మనం ఎంజాయ్మెంట్ వైపు వెళ్ళకూడదు. ఆ రోజు నాకు అది బాగుంది, ఆ ఫీల్డ్లో బాగుంది, నా వరకు నేను ఎంజాయ్ చేసి ఉండేవాడినేమో సినిమా ఫీల్డ్లో ఉంటే. కానీ ఇలాగా ఇదంతా పొలిటికల్ లైఫ్ ఇందులోకి రాంగ్ కదా, సర్వీస్ చేసే అవకాశం వచ్చింది. కానీ ఎక్కడన్నా అది ఎంతో మీకు ఇష్టమైన ఫీల్డ్ కదా, ఏమో ఎక్కడన్నా ఇప్పుడు మిస్ అయ్యానేమో సినీ ఫీల్డ్ని అని మీకు ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుందా? 2 సార్లు నా వైఫ్తో అన్నా, నేను అప్పుడు ఎందుకో వదిలేసానేమో, నిజంగా ఉంటే యాక్టింగ్లోనో డైరెక్షన్లోనో నేను అంటే ఎప్పుడైనా మంచి సినిమాలు చూసినప్పుడు, మంచి క్యారెక్టర్లను చూసినప్పుడు ఆ విధంగా నేను చేసి ఉంటే బాగుండేదేమో అనిపించేది. ఆ టైంలో నా వైఫ్తో అన్నాను. కొన్ని సందర్భాలు పాలిటిక్స్లో రాకముందు సందర్భం అవి, ఆ టైంలో అన్నాను. అంతేగాని ఎప్పుడు కూడా దాని మీద మరి పెద్దగా ఆలోచనలు లేవు. ఆ తర్వాత మళ్ళీ మొన్న ఎమ్మెల్యే ఆ సెలబ్రేషన్స్లో మీరు స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్లో నేను ఎమ్మెల్యే విజయ్తో కలిసి మీరు ఆ పాటలకి మీరు లిప్సింక్ ఇస్తూ యాక్ట్ చేసిన తర్వాత ఆ టైంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఏం చెప్పారు మీకు? ఆ తర్వాత స్టేజ్ దిగి మిమ్మల్ని కలిసి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఏం చెప్పారు మీకు స్టేజ్ దిగిన తర్వాత? ఆ తర్వాత మేము అక్కడ సుమారు 16 నిమిషాలు యాక్ట్ చేసాం, స్కిట్ చేసాం. మా ముందు ఏం జరుగుతుందో మాకు తెలియదు. ఓకే. మా ముందు అంటే మేము ఇద్దరిని కూడా అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి మేము యాక్టింగ్లో మా డైలాగ్స్తో మేము ఉన్నాం తప్పించి, చంద్రబాబు నాయుడు గారు ఇలా హ్యాపీగా నవ్వుతున్నారని కానీ, పవన్ కళ్యాణ్ గారు నవ్వుతున్నారు కానీ మేము వాళ్ళ వైపు చూడలేదు, మాకు తెలియదు కూడా. మా ఎదురుగా ఉన్నారు కానీ మేము వాళ్ళ వైపు చూస్తే మా డైలాగ్స్ రావు, మా మాటలు రావు, మా యాక్టింగ్ రాదు. సో మేమిద్దరిని కూడా ఇందులో మాకు అసలు యాక్చువల్గా టైం ఇచ్చింది 6 minutes ఇచ్చారు మాకు. 6 minutes మీ స్కిట్ కంప్లీట్ చేయాలన్నారు. కానీ మేము 16 minutes చేసాం. అంటే ఎంత స్పాంటేనియస్గా అక్కడికక్కడే అవన్నీ ఇద్దరం కూడా వితౌట్ రిహర్సల్స్ మేము అక్కడికక్కడే అట్లా చేసాం. సో అది అయిపోయిన వెంటనే అప్పుడు అందరూ లేచి చప్పట్లు కొడుతుంటే అది అంత హిట్ అయిందని అప్పుడు తెలిసింది మాకు. కిందకి వెళ్ళగానే బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా హత్తుకొని అసలు రియల్గా ఈశ్వరం నా జీవితంలో నేను ఎప్పుడూ ఇంతగా నవ్వలేదన్నాను.
అంతకన్నా నాకు అవార్డు ఏముంటుంది చెప్పండి. అవును, అంతే కదా. ఒక పర్సనల్ లైఫ్లో 40 సంవత్సరాల పాటు రాజకీయం చేసి ఆంధ్రప్రదేశ్కి ఇంత అభివృద్ధి చేసి ఎన్నో ఇబ్బందులు పడిన మనిషి, ఎంతో గొప్ప వ్యక్తి ఒక 15 నిమిషాల పాటు నవ్వించగలిగామంటే ఒక ముఖ్యమంత్రి గారిని, ఎప్పుడు అంతగా నవ్వు కనిపించని పర్సన్ని అంతగా నవ్వించామంటే, అలాగే ఒక సూపర్ స్టార్ సినీ ఫీల్డ్లో ఆయన అందరినీ నవ్విస్తారు, ఆయన జనాలను ఉర్రేతులెగిస్తారు. అటువంటి వ్యక్తిని మనస్ఫూర్తిగా ఎంతో అంటే ఇంట్లో కూర్చొని ఎలా నవ్వుతామో అదేవిధంగా అతను అంత హ్యాపీ అయ్యే విధంగా అతనేమన్నారంటే పవన్ కళ్యాణ్ గారు, ఈశ్వరమ్మ నేను చేసిన సినిమాల్లో కూడా ఇప్పుడు నాకు ఎంత నవ్వు రాలేదు, అంత నవ్వించారు మీరిద్దరూ కలిపి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంతకన్నా మాకు అంటే నాకు మీకు ఇందాక అన్నారు కదా సినిమా ఫీల్డ్లో ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఉంటే నేను కొంతవరకే చేసేవాళ్ళం, ఎలా ఉండేదో తెలిసేది. కానీ ఇలా ఒక సూపర్ స్టార్ని కానీ అలాగే ఒక ముఖ్యమంత్రి గారిని కానీ ఆ విధంగా నవ్వించే అవకాశం నాకు వచ్చి ఉండేది కాదు. అంతకన్నా నాకు ఇంకా నాలో ఉన్నటువంటి మనసులో ఉన్నటువంటి ఆ కోరిక ఆ విధంగా తీరింది. చాలా హ్యాపీ మేడం. యునైటెడ్ బ్రోవరీస్ నుంచి లారీకి 1000 రూపాయలు మీరు డిమాండ్ చేశారా లేదా? లేదు మేడం, నెవర్. మరి ఎందుకు సోషల్ మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో ఎక్కడా లేదు. లోకల్గా కానివ్వండి, ఏ మీడియాలో వచ్చింది చెప్పండి? లోకల్గా కానివ్వండి, ఏ ఎందుకు మీడియాలో వచ్చింది మాట్లాడుతున్నారు చెప్పండి? చెప్పండి. జగన్ మీడియాలో వచ్చింది. జగన్ మీడియా, జగన్మోహన్ రెడ్డి మీడియా, సాక్షి అని ఏదో పాంప్లెట్ ఉందో, సాక్షి అనే వాళ్ళ సొంత ఛానల్ ఉందో, వాటిల్లో తప్పించి ఇంకేవి టీవీల్లో కూడా అది రాలా. నాకు సీట్ వచ్చిన రోజున వాళ్ళు 2 రోజుల పాటు కులపరంగా వీడికి ఇవ్వడమేంటి, సీట్ ఇవ్వడమేంటి నానా రకాలుగా పేపర్లో రాసి అల్లరి పెట్టారు. ఆ తర్వాత నేను గెలిచిన 2 రోజులు వరుస అది తట్టుకోలేక కంటిన్యూస్గా యూబీ ఫ్యాక్టరీ పేరు పెట్టి నన్ను అల్లరి పెట్టారు. నేను ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు ఆ రోజు 2 రోజులు పెట్టారు. ఈరోజు నేను డిఫామేషన్ కేసు ఉంది సాక్షి మీద వేసాను. 2 కోట్ల రూపాయలకి డిఫామేషన్ కేసు నేను ఫైల్ చేశాం. ఈరోజు సాక్షి మీద కోర్టులో కేసు ఫైల్ అయింది. ఈరోజు నేను వాళ్ళతో అంటే నన్ను ఎలాగైనా మొదటి నుంచి కూడా నేను టార్గెట్ చెప్పాను కదా, నన్ను ఒక రకంగా నన్ను చంపేద్దాం అనుకున్నంత రకంగా నన్ను అల్లరి పెట్టారు. అటువంటి వాడిని ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యి ఈరోజు అసెంబ్లీకి వచ్చాను. నా అదృష్టం కొలిది నా పక్క సీటే జగన్మోహన్ రెడ్డి గారి సీట్ రావడం. నిజంగా నేను ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉన్నాను, ఎప్పుడు ఆయన అసెంబ్లీకి వచ్చి కూర్చుంటారు నా పక్కన. చెప్దాం అనుకున్నాను, సార్ మీ వల్లనే నేను వచ్చాను. ఓహో, ఆ విషయం చెప్పడానికేనా మీరు అధ్యక్ష నేను ఎదురు చూస్తున్నా, ఆయన వచ్చి కూర్చుంటే సంతోషిస్తాను అన్నది అందుకనేనా మీరు? అందులో మీకు నియర్ బై కూడా అన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల సీట్లే కదా? పక్క సీట్ అయింది ప్రతిపక్ష నాయకుడు కూడా. సో ఆయన నా పక్కనే కూర్చుంటారు వస్తే అసెంబ్లీకి. అది నాకు గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. ఒక ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే నన్ను చంపించేద్దాం అనుకున్న పర్సన్ని ఈరోజు ఆయనతో పాటు ఆయన పక్కనే అసెంబ్లీలో కూర్చునే అవకాశం రావడం అంటే అది కారణం కూడా నాకు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారే. నన్ను ఆ రోజు అల్లరి పెట్టిపోయి ఉంటే నేను ఈ రకంగా నేను రాజకీయాల్లోకి అంటే పోటీ చేద్దాం అనుకుని ఉండేవాడినేమో కాదేమో. ఓకే, అయితే అనుకుందాం 2029లోనో లేకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఆయన గనక జగన్మోహన్ రెడ్డి గారు గనక వచ్చి మీ పక్కన అంటే అసెంబ్లీలో మీ పక్క సీటే కాబట్టి ఆయనది వచ్చి కూర్చుంటే మీరు ఏం మాట్లాడతారు? థ్యాంక్స్ చెప్తాను ముందుగా. ఎందుకంటే సార్ మీ వల్ల నేను అసెంబ్లీకి వచ్చాను, ఈరోజు మీ పక్కన అసెంబ్లీలో కూర్చునే అవకాశం దొరికింది. మీరు కూడా అసెంబ్లీకి వచ్చి మాలాగా అసెంబ్లీలో నేను సుమారు ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో అసెంబ్లీలో ఒక 20 సార్లు పైగా మాట్లాడడం జరిగింది. మీరు ఒక్కసారి కూడా మాట్లాడలేదు సార్ ఇప్పటి వరకు. నేను ఒక ఎమ్మెల్యేని, నా కాన్స్టిట్యున్సీ కోసం నేను 20 సార్లు మాట్లాడాను. మీతో పాటు ఉన్న 10 మంది కూడా, మీ నియోజకవర్గ ప్రజలు కూడా మీకోసం మిమ్మల్ని గెలిపించినందుకు ఏదో ఒకటి చూస్తుంటారు కదా, ఎదురు చూస్తుంటారు కదా, ఏదో డెవలప్మెంట్ యాక్టివిటీస్. ఎన్నో సమస్యలు ఉంటాయి. మీరున్న ఎమ్మెల్యేగా ఉన్న కాన్స్టిట్యున్సీలో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్ని మీరు ఇక్కడ ప్రస్తావించవలసిన బాధ్యత, అసెంబ్లీలో ప్రస్తావించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఆ రకంగా మళ్ళీ వచ్చి వాటి కోసం మాట్లాడడానికి వచ్చి, అలాగే ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాటి మీద ఏమైనా తప్పులు ఉన్నాయా, ఏమైనా విధానపరమైన లోపాలు ఉన్నాయా, ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయా, మీరు ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా మిమ్మల్ని ప్రతిపక్ష హోదాలాగా చూస్తాం మేము మీకు ఇచ్చి, మీరు అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వం చేస్తున్న పనుల్లో ఏమైనా లోటుపాట్లు చెప్పగలిగితే. కానీ మీరు ఒక్క 10 నిమిషాలు కూడా ఏ రోజు ఉండట్లేదే అసెంబ్లీకి. ఇప్పుడు వచ్చిన సెషన్ ప్రారంభంలో
గవర్నర్ గారి స్పీచ్ అప్పుడు రావడం, వచ్చిన 1 నుంచి 10 నిమిషాల లోపే అల్లరి చేయడం, వెళ్ళిపోవడం తప్పించి ఏ రోజు కూడా ఒక్క ప్రధానమైన ఎప్పుడో టీవీల దగ్గర కూర్చొని, ఇంట్లోని పేపర్లో టీవీల దగ్గర కూర్చొని మీరు ఇచ్చే స్టేట్మెంట్ల కన్నా అసెంబ్లీ హాల్ నుంచి మీరు ఇచ్చే స్టేట్మెంటు ఇంకా బాగుంటుంది, పబ్లిక్కి చేరుతుంది, పబ్లిక్కి తెలుస్తుంది మీరు దేని మీద మాట్లాడుతున్నారు. ఇవన్నీ మీరు మాట్లాడతారా ఆయన? డెఫినెట్గా మేడం, డెఫినెట్గా మాట్లాడతాను, అందుకోసం వెయిట్ చేస్తున్నాను. రాజకీయాల్లో మీకున్న ఫ్రెండ్స్ ఎవరు? అంటే కో ఎమ్మెల్యేలో కానివ్వండి, లేకపోతే పాలిటిక్స్లో ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారా మీకు? రాజకీయాల్లో నేను ఎక్కువ రోజులు లేను మేడం. నేను అసెంబ్లీ అయింది, నేను ఎన్నికైంది ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యే ఎన్నికయ్యాను. ఈరోజు అసెంబ్లీ మొత్తం నాకు అందరూ కూడా చాలా ఫ్రెండ్లీగా చూస్తారు, చాలా హ్యాపీగా. నేను అంటే నవ్వుముఖంతో ప్రతి ఎమ్మెల్యే గారు సీనియర్, ఎంత సీనియర్ ఎమ్మెల్యేలైనా ఇలాగ ఇప్పుడు మీరు పిలిచినట్టే ఈశ్వరని పిలుస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముఖం ఎదురు కనిపెడితే చాలు, ఆయన మొదట్లో ఆయన నవ్వు వస్తుంది ఆయన ముఖంలో. అలాగే బాబు గారు కూడా, అంటే అందరమే కూడా చాలా హ్యాపీగా ఉంటాం. ఈరోజు అసెంబ్లీలో 164 మంది ఎన్డీఏ కూటమిలో ఎమ్మెల్యేల్లో సుమారు 80 మంది పైగా కొత్త ఎమ్మెల్యేలు అందరమే. ఈ కొత్త ఎమ్మెల్యేలు అందరమే కూడా అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్. మా వెనకాతల సాధారణంగా ఏవో రాజకీయ ఫ్యామిలీలు ఉన్నవో లేకపోతే ధనవంతుల కుటుంబాలు అటువంటివి ఉన్నవి చాలా తక్కువ. మా అంతటికి మేము ప్లాట్ఫామ్స్ చేసుకొని రాజకీయాల్లోకి వచ్చిన ఎమ్మెల్యేలో మేమందరం అంటే సొసైటీకి ఏదైనా చేద్దాము అన్న ఒక ముఖ్య ఉద్దేశంతో, సర్వీస్ చేద్దాము అని ఒక ముఖ్య ఉద్దేశంతో వచ్చిన వాళ్ళమే తప్పించి ఏదో దోచుకుందామని వచ్చిన వాళ్ళు ఎవరూ లేరు మేడం అక్కడ. ఈరోజు కొత్త తరం నాయకులందరూ కూడా సొసైటీకి ఏదైనా చేద్దాం, ఉన్నటువంటి సీనియర్స్ దగ్గర ఎంతో కొంత నేర్చుకుందాం, సొసైటీకి ఏదైనా చేద్దాం అని ఒక పట్టుదలతో అమరావతి లాంటి నగరాన్ని నిర్మిద్దాం, పోలవరం లాంటి ప్రాజెక్టును పూర్తి చేద్దాం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లాంటి విజనరీ లీడర్ దగ్గర పనిచేసే అవకాశం దొరకడం. నేను అసెంబ్లీలోనే ఆయన ఎదురుగా చెప్పాను. మేము ఐఏఎం చదువుకున్నప్పుడు మాకు గెస్ట్ లెక్చర్స్ వస్తుంటారు మేడం, అంటే కార్పొరేట్లో టాప్ మోస్ట్ హెడ్స్ని తీసుకొస్తుంటారు. మార్గాన్ స్టాన్లీ కానీ, గోల్డ్ మ్యాన్ కానీ, అటువంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్, టాటా సీఈఓలను కానీ ఐఏఎంలు తీసుకొచ్చి మాకు ఒక 1 అవర్ లెక్చర్ ఇస్తుంటారు. వాళ్ళతో ఒక 1 అవర్ లెక్చర్కి లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు వాళ్ళు. సో అటువంటి మాకెంతో ప్రెస్టేజియస్ అనమాట ఆ ఇన్స్టిట్యూట్లో ఆ గెస్ట్ లెక్చర్. అటువంటి లెక్చర్లకి మేము చాలా హ్యాపీ అయ్యేవాళ్ళం. అటువంటిది ఈరోజు అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2 అవర్స్ 3 అవర్స్ స్టాండ్ అయ్యి అలాగే ఒక హెడ్ మాస్టర్ లాగా, ఒక ఫ్యాకల్టీ లాగా ఆయన ఇస్తున్న లెక్చర్ చూస్తుంటే మాకు, అందుకే ఒక రోజు చెప్పడం జరిగింది, మాకు ఇది అసెంబ్లీ లాగా లేదు సార్, ఇది బిజినెస్ స్కూల్లో ఉంది, మీరు అక్కడ అలా లెక్చర్ ఇస్తుంటే ఒక ఫ్యాకల్టీ లాగా మాకు, మేము ముఖ్యమంత్రి గారి లాగా కాదు, ఒక ఫ్యాకల్టీ లాగా మేము ఎంత సీరియస్గా మేమందరం కూడా వింటూ, ఎందుకంటే ఇంత అనుభవం ఉన్నటువంటి మీరు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రైనింగ్లో ఒకసారి ఎప్పుడో ఒక 5-6 సంవత్సరాల క్రితం, 7 సంవత్సరాల క్రితం ట్రైనింగ్ ఆఫీసర్లో ఒక ట్రైనింగ్ కంప్లీట్ అయినప్పుడు ఈసారి గెస్ట్ లెక్చర్ ఎవరిని తేవాలంటే సిబిఎన్ గారిని తీసిరండి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈయన ఎల్డీ అంటే అటువంటి బ్యూరోక్రాట్స్ కూడా ఈయన ట్రైనింగ్ ఇవ్వడం అన్న అంత లీడర్ దగ్గర ఈరోజు ఒక ఎమ్మెల్యేగా పనిచేయడం నిజంగా మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. కానీ మీరు ఇంతకు నేను ఎన్నిసార్లు అడిగినా నా ఒక క్వశ్చన్ని మాత్రం మీరు స్కిప్ చేస్తారు. చెప్పండి. మీరు టీడీపీలో నుంచి బీజేపీలోకి ఎందుకు వెళ్ళారు అంటే? అదే మేడం, జగన్మోహన్ రెడ్డి ఏదైతే కక్ష కట్టి నన్ను చంపించేద్దామని ప్లాన్ చేశారు, అయితే టీడీపీలోనే ఉండొచ్చు కదా, దానికి బీజేపీలో ఆ టైంలో నాకు టీడీపీ నుంచి సపోర్ట్ రాలా. ఓకే, నాకు ఏ విధమైన సపోర్టు లేదు అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి, ఓడిపోయి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కళా వెంకట్రావు గారి దగ్గర నుంచి కానీ, లేదా ఇక్కడ సిబిఎన్ గారి దగ్గర నుంచి కానీ నాకు ఏ విధమైన సపోర్ట్ నాకు అందలా. అసలు నన్ను పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు, ఎవరు బాధల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ సిబిఎన్ గారు హెరాస్మెంట్ చేస్తున్నారు, ఇటువైపు ప్రతి తెలుగుదేశం కార్యకర్తని హెరాస్మెంట్ చేస్తున్నారు. ఆ టైంలో నా మీద జరుగుతున్నటువంటి దీని మీద నాకు ఎవరో సపోర్ట్ రాలే. నాకు ఆ టైంలో నన్ను నేను సేవ్ చేసుకోవాలి, నా అనుచరులను సేవ్ చేయాలి, నాకన్నా ముందు నా అనుచరులు సేవ్ చేయాలి. నాకైతే డైరెక్ట్ పోలీసుల నుంచి నాకు వార్నింగ్ ఇచ్చారు, ఊరో తెలిసి పోతావా, చంపేయమంటావా, ఎన్కౌంటర్ చేయమంటారా అని. అటువంటి పరిస్థితుల్లో నేను ఒక 3 నెలల పాటు, అదేనా మీరు నన్ను చంపైపోయారు, జగన్మోహన్ రెడ్డి గారు చంపించబోయారు అన్నారు. సో ఆ టైంలో ఈశ్వరరావు గారు చెప్పండి, అంటే మీరేం చిన్నపిల్లలు కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఒకవైపు మీ మదర్ సర్పంచ్గా చేశారు, మీ ఫాదర్ గారు లేదు ఫాదర్ చేయలేదా? ఓకే, ఎప్పుడు అంటే సర్పంచులను ఎప్పుడు క్రియేట్ చేసేవారు, ఆయన కింగ్ మేకర్గా ఉండేవారు మా ఫాదర్. ఓకే, అలా ఒక రకంగా గ్రామంలో పట్టుంది. అప్పటికే మీరు ఎన్జిఓ పెట్టారు, ఎన్జిఓ ద్వారా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో కూడా మీకంటూ ఒక ట్రాక్ ఉంది.
అలా ఉన్న మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరించినప్పుడు ఆ క్షణంలో పాలిటిక్స్కి సంబంధించి కానీ లేకపోతే అసలు ఏంటి ఏం జరుగుతుంది ఏమనిపించింది ఆ క్షణం మీ మనసులో ఏమనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ గెలిచిన వెంటనే నా మిత్రులందరూ కూడా, చాలామంది నా విషర్స్ అందరూ కూడా, ఈవెన్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు చెప్పారు, సార్ మీరు ప్రాణంతో ఉండండి, మిమ్మల్ని వాళ్ళు చంపేస్తారు, మీరు రాజకీయాలు అవసరమైతే రాజకీయాలు వదిలేయండి, ఈ రాజకీయాలు ఇప్పుడు కాకపోతే మళ్ళీ చేసుకోవచ్చు, కొన్నాళ్ళ పాటు మళ్ళీ మీరు ఢిల్లీ ఎక్కడికి వెళ్ళిపోండి 2-3 సంవత్సరాలు, మళ్ళీ తిరిగి వచ్చినాక రాజకీయాలు చేద్దరు, మనిషి ఉంటే ఏదైనా సాధించవచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు, చంపేస్తారు, ఉంచుతారో ఎట్లా చేస్తారో మాకు తెలియదు, మిమ్మల్ని చూస్తూ మేము ఉండలేకపోతున్నాం, మీకు హెల్ప్ చేయలేము, మీకు ఏ విధంగా మేము ముందుకు రాలేకపోతున్నాం, ముందు మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోండి అంటే నేను అప్పటికి ఎక్కడికి వెళ్ళలే. అలా మొండిగా నేను వెళ్ళిపోతే నా కార్యకర్తలకు ఎవరు చూస్తారని చెప్పి ఉద్దేశంతో నేను అక్కడే ఉండిపోయి, ఆ టైంలో కొంతమంది మిత్రులు ఇచ్చినటువంటి సలహా, మీరు ఈరోజు బీజేపీలో ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ రోజు బీజేపీలోకి వెళ్ళడం. మీరే అప్రోచ్ అయ్యారా లేకపోతే బీజేపీ నాకు మిత్రులు కొంతమంది చెప్పడం, వాళ్ళ సహాయ సహకారాలతో నేను పురంధేశ్వరి గారితో మాట్లాడి, ఆవిడ రాగానే, ఆవిడ ఇలా చెప్పగానే మీరు ఇమీడియట్గా వచ్చేయండి నేను చూసుకుంటానని చెప్పి అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారితో మాట్లాడి నన్ను పార్టీలో మొత్తం రాష్ట్ర బీజేపీ యావత్తు మా ఇంటికి వచ్చింది ఆ రోజు. ఆ టైంలో వచ్చి అక్కడ ఒక 5-6 వేల మందితో నేను మీటింగ్ పెట్టాను కార్యకర్తలతో. సో అది చూసి బీజేపీలో ఇంతమంది కార్యకర్తలతో మీటింగ్ అని ఆ రోజు మొత్తం రాష్ట్రంలో ఉన్న అధినాయకత్వం అంతా కూడా ఆ రోజు అక్కడ రావడం జరిగింది. ఆ రోజే డిసైడ్ చేశారు, నెక్స్ట్ ఎన్నికల్లో మీ ఎన్ఈఆర్ని మేము తప్పకుండా అసెంబ్లీలో కూర్చోబెడతామన్నారు. అంటే సాధారణంగా పార్టీలు మామూలుగా అలా చెప్తూ ఉంటారు కదా, ఆ రకంగా అనుకున్నారు అందరూ. కానీ అది నిజం చేసిన పార్టీ, నిజం చేసినటువంటి నాయకత్వం ఒక బీజేపీలోనే ఉంది, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నటువంటి నాయకత్వం. పాలిటిక్స్లో ఎన్ఈఆర్ మార్క్ ఏంటి అంటే ఏం చెప్తారు? పాలిటిక్స్ అంటే పెద్దరికం చెలాయించడానికో పదవులు వెళ్ళటానికో కాదు, ఉన్నంతవరకు ప్రతిరోజు ప్రతి క్షణం మనకి ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి అవకాశం ఆ ప్రజాసేవకు అంకితం చేయాలన్నదే నా ఆలోచన. బీజేపీ నుంచి కానీ బీజేపీ పెద్దల నుంచి కానివ్వండి, మీకు మీరు అనుకున్న రీతిలో ఎప్పుడైతే మీరు చెప్పారు చాలా పెద్ద ఎత్తున భారీ ఎత్తున పార్టీలో జాయిన్ అయ్యారు, అప్పుడు ఉందా అంటే సపోర్టు ఇప్పుడు ఉందా మీకు? అప్పుడు ఎప్పుడు ఉంది మేడం. ఆ రోజు నన్ను ఎలా చూశారో, పార్టీలో జాయిన్ అయిన వెంటనే ఇలాగ ఇంతమందితో ఒక టీడీపీ నుంచి ఒక లీడర్ వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యేటనే హాట్ టాపిక్ వచ్చింది ఆ రోజుల్లో. వెంటనే అప్పుడు ఉన్నటువంటి మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది. అప్పుడు నాకు కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పారు, మిమ్మల్ని మీరు అప్పుల్లో కూడా కొంత నన్ను బీజేపీలో వ్యతిరేకించారు. అంటే ఒక సీనియర్ వస్తే, ఒక స్ట్రాంగ్ లీడర్ వస్తే అప్పుడున్న సీనియర్స్కి ఎవరికైనా ఇబ్బంది అవుతుందేమో అని కొంతమంది నా మీద లోనిపోను అని చెప్పి నన్ను ఇబ్బంది పెడితే, ఆ టైంలో కన్నా లక్ష్మీనారాయణ గారు మాట చెప్పారు, ఇప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ జరుగుతుంది, చాలామంది మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మీరు, కాబట్టి ఈ మెంబర్షిప్ డ్రైవ్లో ఎక్కువ మెంబర్షిప్ చేయండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి, ఎన్ని చేయమంటారు సార్ అన్నాను. అంటే నీ నియోజకవర్గంలో కనీసం 10,000 మంది మెంబర్షిప్లు చేయండి అన్నారు. నేను 25,000 మంది మెంబర్షిప్లు చేశాను ఆ రోజు. గ్రేట్. ఆ టైంలో ఒక పక్క జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ బాధలు భరిస్తూ కూడా 25,000 మంది మెంబర్షిప్ చేసి అప్పుడు రాష్ట్రంలో నెంబర్ 1గా ఉన్న పొజిషన్లో ఉంది. ఆ రోజు కానీ ఈ రోజు కానీ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా, ఏ పని చెప్పినా నేను అందులో నెంబర్ 1గా ఉండాలని చూస్తున్నా, అలా నెంబర్ 1గానే ఉంటున్నాను. సో అప్పుడు ఇప్పుడు పార్టీ ఎప్పుడు కూడా నన్ను అందుకే గౌరవిస్తుంది. పార్టీ పనిలో ఎక్కడా నేను వెనుకంజ వేయను, ఏ పని చెప్పినట్టు ఆ పనికి ముందుగా ఉంటాను. కాబట్టి నాకు పార్టీ కూడా అప్పుడు ఎలా చూస్తున్నారో ఇప్పుడు అలాగే చూస్తున్నారు, అంతే గౌరవం ఉంది, చాలా హ్యాపీగా ఉన్నాను. ఓకే, మీ స్కూలింగ్ అంతా ఎక్కడ జరిగింది? స్కూల్ డేస్లో మీకున్న మెమరీస్ కానివ్వండి, లేకపోతే ఫ్రెండ్స్ గురించి కానీ ఏమైనా చెప్పండి. నేను 5th క్లాస్ వరకు మా బంటుపల్లిలో చదువుకున్నాను మేడం. ఓకే. ఒక 22 మంది ఉండేవాళ్ళం స్కూల్ మొత్తం కప్పుడు. ఓకే. అందులో 5వ తరగతి 3. 5వ తరగతి కంప్లీట్ అయిన తర్వాత నాకు అక్కడ చదువుకోవడానికి ఫెసిలిటీ లేకపోతే 6వ తరగతి నుంచి నెల్లిమర్లో పెట్టారు మా పెద్దమ్మ గారి ఇంటి దగ్గర. మా ఫాదర్ వాళ్ళు నన్ను ఒక్కడనే కొడుకుని నన్ను ఎలాగైనా చదివించాలని, మా ఫాదర్ రైతు, నన్ను ఎలాగైనా చదివించాలనుకుని అక్కడ పెట్టారు. ఆ టైంలో ఎవరు కూడా పిల్లల్ని దూరంగా పెట్టే చదివించే వాతావరణం లేదు అప్పుల్లో. మా ఫాదర్ని మదర్ని మా రిలేటివ్స్ అందరూ తిట్టేవారు, ఒక్కడే కొడుకుని దూరం పెట్టి 10 సంవత్సరాల వయసులో దూరం పెట్టేశారు, హ్యాపీగా ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్ పండించుకొని ఉంటాడు కదా, ఒక్కడే కొడుకు, ఈ ఇబ్బంది ఏమి ఉండదు, అవసరమైనంత ల్యాండ్ ఉంది అంటే మా ఫాదర్ మదర్ ఒప్పుకోలే. ముందు చదువుంటే నాడు బాగుంటాడు అనే ఉద్దేశంతో దూరం పెట్టాను. నేను 6వ తరగతి నుంచి నా చదువు పూర్తయ్యే వరకు నేను దూరంగానే ఉన్నాను నా తల్లిదండ్రులకి. నెల్లిమర్లలో చదువుకున్నప్పుడు
అక్కడ నాకు మంచి ప్లాట్ఫామ్ సీకేఎంజీజే కాలేజ్ అని చెప్పి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు, అలాగే ఇంటర్మీడియట్ కూడా అక్కడే చేశాను. ఇంటర్మీడియట్ అక్కడే నేను అంటే నాలో ఒక లీడర్షిప్ బిల్డప్ అయింది కూడా అక్కడే. నేను అక్కడ కాలేజీలో చదువుతున్నప్పుడే నేను అక్కడ చైర్మన్గా, స్టూడెంట్స్ యూనియన్ చైర్మన్గా నేను ఎలక్ట్ అయ్యాను. స్టూడెంట్స్ యూనియన్ అక్కడ నెల్లిమర్ల జూట్ ఫ్యాక్టరీ ఒకటి ఉండేది మేడం. జూట్ ఫ్యాక్టరీలో 10,000 మంది వర్కర్స్ పనిచేసేవారు. ఆ జూట్ ఫ్యాక్టరీలో ఎప్పుడు కూడా 6 మాసాలు రన్ అయితే ఒక 6 మాసాలు లాకౌట్లో ఉండేది. అక్కడ ఉన్నటువంటి ఆ 10,000 మంది కూడా వాళ్ళకి తినడానికి కూడా ఇబ్బంది అయిపోయేది. అవన్నీ చూస్తూ మేము బతికాం, అక్కడ చదువుకున్నాం అక్కడ. సో ఆ పరిస్థితుల్లోనే చూసి వీళ్ళ కోసం ఏదైనా చేయాలనుకున్నాను. ఒకసారి అలా యూనియన్ గొడవల్లో మేము కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి, నాకు 17 సంవత్సరాలప్పుడే, అప్పుడు నేను కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నాను, వాళ్ళకి సపోర్ట్ చేశాను. నా మీద కూడా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ వచ్చింది 17 సంవత్సరాల వయసులో నాకు. సో అప్పటి నుంచి కూడా నాకు ఒక లీడర్గా, అంటే నాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని బయట తీసుకొచ్చింది కూడా నా స్కూల్ సీకేఎంజీజే కాలేజ్. మా ఫ్రెండ్స్ ఇప్పటికీ అంటారన్నమాట, ఆ రోజు మేము అనుకున్నాను ఎప్పటికైనా ఏదో లీడర్ అవుతామని అని ఇప్పుడు అంటూ ఉంటారన్నమాట. వచ్చి ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, కాలేజ్ చదువుకున్న వాళ్ళు, మాతో పాటు చదువుకున్న వాళ్ళు వచ్చి నన్ను కలిసినప్పుడల్లా అదే గుర్తు చేస్తూ ఉంటారన్నమాట. ఆ రోజు నువ్వు అక్కడ పోరాటం చేసి, అప్పుడు నేను కాలేజీ ప్రెసిడెంట్గా పోటీ చేయడానికే లోకల్ నాన్ లోకల్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అప్పుడు చాలా చాలా ప్రెస్టీజియస్గా జరిగేవి, పాలిటిక్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయాయి అప్పుడు. ఆ టైంలో నేను అక్కడ ఒక నాన్ లోకల్గా ఉన్న స్టూడెంట్ని నన్ను అక్కడ కాలేజ్ చైర్మన్గా ఎన్నుకోవడం, ఆ కాలేజీలో చైర్మన్ అయినవాడు పాస్ అవ్వడం నేనే స్టార్ట్ అవ్వడం. అంత ముందు వరకు ఎవరు పాస్ అయ్యే వరకు. సో ఎడ్యుకేషను అన్ని వైపుల నుంచి ఉన్నటువంటి స్కూల్ అది. అంచేత అక్కడ నేను నా ఫౌండేషన్ అంతా అక్కడ పడింది. లీడర్షిప్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఆ రకంగా. తర్వాత మా ఫాదర్ ఏం చేశారంటే, వీడు ఎక్కడుంటే ఇలా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాడు, ఏమవుతాడో తెలియదని చెప్పి నన్ను తీసుకెళ్ళి శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో జాయిన్ చేశారు. డిగ్రీ వరకు శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజ్. తర్వాత మళ్ళీ విశాఖపట్నంలో ఐసీడబ్ల్యూ కొంతవరకు ఇంటర్మీడియట్ వరకు చదివాను. ఆ తర్వాత ఏఈలో ఎంకామ్ చేశాను. తర్వాత ఐఎం కలకట్టాలో 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఐఎం కలకట్టాలో ఎంబీఏ చేసి, అంటే ఏదైతే నేను అనుకున్నాను టార్గెట్, ఒక మంచి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్లో చదవాలనుకున్నాము, అది ఫుల్ఫిల్ చేసుకోగలిగాను ఎడ్యుకేషన్. అంటే మీరు ఐఐఎం కోల్కతాకి వెళ్ళడం అంత ఈజీ కాదు ఆ టైంలో. అయితే దానికి మీరు ఎంత కష్టపడ్డారు, అసలు వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? నేను డిగ్రీ పూర్తయిన వెంటనే ఎంబీఏ చేద్దాం అనుకున్నాం. ఎంబీఏ చేస్తే అనుకుంటే విశాఖపట్నంలో ఉన్న స్కూల్స్లో వచ్చే, కానీ నాకు ఎందుకు అంటే అది అప్పుడున్న పరిస్థితులు అంతకాదు, ఒక ప్రెస్టేజ్ బిజినెస్ స్కూల్ నుంచి చేయాలి. అప్పుడు కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో ఉన్న పని, అది నాకు సాధ్యం కాదు. మా పేరెంట్స్ అంత పెట్టలేరు. సో ఇది మరి ఇప్పుడు చేయలేను, భవిష్యత్తులో కానీ ఎప్పుడైనా చేయాలని అనుకునేవాడిని. ఆ విధంగా నేను ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసుకున్న టైంలో ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇలాగ ఐఏఎంలో సీనియర్ స్టేజ్లో ఉన్న వారికి, ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి, 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి, జిఎం లెవెల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నవారికి ఇక్కడ స్పెషల్ ఎంబీఏ పెట్టారు, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ. ప్యాట్ టెస్ట్ ద్వారా తీసుకుంటున్నారంటే, అప్పుడు 60 మంది ఆల్ ఇండియాలో 60 మంది టెస్ట్, అంటే 60 మంది సీట్లు, ఓన్లీ 60 సీట్స్, కొన్ని లక్షల మంది రాశారు ఆ టెస్ట్కి. రాస్తే 60 మందిలో నా 58th ర్యాంక్ వచ్చింది నేను. సో అది అంటే నా కోసమే వచ్చిందేమో, నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికే అవకాశం వచ్చిందేమో అనిపిస్తుంటుంది ఈరోజు. మరి పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు యూజువల్గా అమ్మా నాన్న సపోర్ట్ ఖచ్చితంగా ఉంది, అర్థమవుతుంది. ఎందుకంటే మీరు పాలిటిక్స్లో వాళ్ళకి కొంచెం టచ్ ఉంది, అమ్మ సర్పంచ్గా చేశారు కాబట్టి. కానీ ఎప్పుడైతే మీకు ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు, లేకపోతే చంపేస్తామని బెదిరింపులు వచ్చినప్పుడు మీ వైఫ్ కానివ్వండి, లేకపోతే మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఎందుకు మనకు వచ్చిన పాలిటిక్స్ బయటకు వచ్చేద్దామని ఎప్పుడు అనలేదా? ఇప్పుడు అనలేదు. బాధపడ్డారు, అంటే నేను భరిస్తున్న పెయిన్ చూసి వాళ్ళు బాధపడ్డారు తప్పించి, ఇప్పుడు వాళ్ళు కూడా, అంటే నేను బయటికి వెళ్ళిపోయి ఒక 60 రోజుల పాటు బయట ఉన్నాను, అప్స్కాండ్లో ఉన్నాను, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాను. అసలు నేను బతికున్నానని కూడా చాలామందికి తెలియదు. ఆ టైంలో నా వైఫు, మా అబ్బాయి, పెద్ద అబ్బాయి తేజ, వాళ్ళిద్దరూ గ్రామంలో మా అనుచరులందరికీ సాయం చేయడం. ఆ టైంలో వాళ్ళు జైల్లో చాలామంది 30-40 మంది వరకు జైల్లో ఉన్నారు ఆ టైంలో. వాళ్ళ ఫ్యామిలీని ఆదుకోవడం, వాళ్ళు ఒకవైపు నేను లేననే బాధ, ఇంకోవైపు అనుచరులు అందమంది జైల్లో ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ లేట్ అయ్యాయి, వాళ్ళ పిల్లలు లేట్ అయ్యారు, వాళ్ళు తినడానికి ఉందా లేదా అని ఒక పక్క ఆహారం చూసుకోవడం, ఇంకోవైపు వాళ్ళు చేస్తున్నటువంటి దాడులను ఎదుర్కోవడం, నేను అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నాకు ఎవరైనా సపోర్ట్గా ఉన్నారు అంటే అది నా కుటుంబం.
నా భార్య పిల్లలు. అప్పుడు మన ఎన్నికలు అయిన తర్వాత కూడా నాకు సీట్ వచ్చిన తర్వాత కూడా ఒక్క సెలబ్రిటీ మీరు ఎవరు అబ్జర్వ్ చేయని విషయం ఏంటంటే నా కాన్స్టిట్యున్సీకి ఒక్క సెలబ్రిటీ రాలా. తెలుగుదేశం నుంచి బాబు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ నుంచి ఎప్పుడు వచ్చే మా మేడం గారు కానీ, ఎవరు కూడా సెలబ్రిటీస్ ఎవరు నాకు ఎన్నికలకి నాకు సపోర్ట్ చేయడానికి రాలేదు అక్కడికి. అంటే ఎవరు బిజీలో ఉన్నారు వాళ్ళు, ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారు. నేను నా వైఫ్, మా పెద్ద అబ్బాయి 3 రకాలుగా పంచుకున్న వాళ్ళం. ఈరోజు నువ్వు ఈ మండలం వెళ్ళి, ఈరోజు అట్లా మాకు మేమే సెలబ్రిటీస్ని అట్లా తిరిగి ఎన్నికలు చేశాం. మీ పెద్ద అబ్బాయికి తేజకి పాలిటిక్స్లోకి వచ్చే ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా? చాలా ఇంట్రెస్ట్ ఉంది వాడికి. చిన్నప్పటి నుంచి నన్ను చూసి చేసాడు, చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను అయితే వాడికి ఒకటే చెప్తాను, ముందు పాలిటిక్స్లోకి రావాలంటే పాలిటిక్స్ తిండి పెట్టవు, నువ్వు నీ కుటుంబం ముందు సేఫ్ జోన్లో ఉంటే ఫైనాన్షియల్గా, అప్పుడు పాలిటిక్స్లోకి వచ్చి పనిచేయండి. తేజాకే కాదు, ఈరోజు యంగ్ లీడర్స్ అందరికీ కూడా నేను చెప్తాను, ఎవరైతే పాలిటిక్స్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్తాను, పాలిటిక్స్ ఎంప్లాయ్మెంట్ కాదు, ఇది సేవ చేయడానికి ఒక ప్లాట్ఫాము. ఆ సేవ చేసేటప్పుడు ముందుగా మనం నమ్ముకున్నటువంటి మన తల్లిదండ్రులు, భార్య పిల్లలు, వాళ్ళని మనం సేఫ్ జోన్లో ఉంచాలి. వాళ్ళని సేఫ్ జోన్లో ఉంచి మనం ఏ రకమైన సర్వీస్ చేయడానికైనా ముందుకు రావచ్చు. ముందు ఆ విధంగా ఏర్పాట్లు చేసుకొని రండి అని చెప్తాను. అంటే అంతేగాని ముందుగా వచ్చి ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చి ఫైనాన్షియల్గా ఆల్ ఇబ్బంది పడి అనుకున్న డ్రీమ్ నెరవేరక మధ్యలో మళ్ళీ సగం చేసి ఉద్యోగాల్లోకి వెళ్ళక, వ్యాపారాలు చేయలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ రకంగానే నేను అందరికీ చెప్పే విధంగానే మా అబ్బాయికి కూడా చెప్తాను. ఏమీ అలాగని రాజకీయాలు వారసత్వం కూడా కాదు. ఈరోజు ఆ రోజులు పోయాయి, తండ్రి గెలిచాడు కొడుకు ఇవ్వాలి సీటు, లేదా కొడుకు గెలుస్తాడు, అటువంటిది ఏమి ఉండదు. ఎవరు పర్సనాలిటీ వాళ్ళు సంపాదించుకోవాల్సిందే. ప్రజల నుంచి వాళ్ళ అభిమానం, వాళ్ళ సర్వీసు. ఈరోజు నేను ఎమ్మెల్యే అయ్యాను అంటే కూటమిలో సీట్ వచ్చింది. చాలామంది అనుకుంటారు మేడం, కూటమిలో సీట్ వచ్చింది ఎన్ఆర్ లక్కీగా ఎమ్మెల్యే అయిపోయాడు అంటారు కొంతమంది తెలియని వాళ్ళు. అంటే నా బ్యాక్గ్రౌండ్, అక్కడ ఉన్న పరిస్థితులు తెలియని వాళ్ళు కూటమిలో సీట్ వచ్చింది ఎమ్మెల్యే అయిపోయాడు అనుకుంటారు. కాదు, 10 సంవత్సరాలు 2014 నుంచి తెలుగుదేశంలో 2019 వరకు ఉన్న తెలుగుదేశంలో కానీ, తర్వాత భారతీయ జనతా పార్టీలో కానీ నేను చేసినటువంటి సర్వీసు ప్రజలకి. ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు కూడా నాకు, అందరూ కూడా నేను సీటు రాగానే నాకు హ్యాపీగా నన్ను హక్కును చేర్చుకున్నారంటే కారణం నేను గతంలో వాళ్ళకి చేసినటువంటి హెల్ప్ కానివ్వండి, వాళ్ళకి నేను ఇచ్చినటువంటి నా లీడర్షిప్ సపోర్ట్ కానివ్వండి. ఇతనైతే మాకు నిజంగా ఎమ్మెల్యే అయితే మాకు సపోర్ట్ బాగుంటుంది అన్న అందరూ ఫీల్ అయ్యారు. అందరూ చాలామంది యూత్ అయితే వైసీపీ నుంచి కూడా వచ్చి వాళ్ళు వాలంటీర్గా వచ్చి నాకు సపోర్ట్ చేయడం జరిగింది. సార్ మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది మాకు అని చెప్పి. ఆ రకంగా నన్ను అక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేశాను. అక్కడ ఉన్నటువంటి నేను పడిన ఇబ్బందులు తెలుసు, నేను పడినటువంటి బాధలు తెలుసు, అన్ని రకాలుగా నన్ను అక్కడ చూశారు. చూడబెట్టే కులాలు కూడా చూడకుండా నన్ను ఇంపార్టెంట్గా నన్ను ఎలక్ట్ చేసుకున్నది కారణం అది. అలాగే అదే టైంలో భారతీయ జనతా పార్టీ నాకు సీట్ ఇవ్వడం, గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దానికి యాక్సెప్ట్ చేయడం చాలా హ్యాపీ. నేను చంద్రబాబు నాయుడు గారు సందర్భంలో ఎన్నికల ముందు 1 వారం రోజుల ముందు మోడీ గారు అనకాపల్లి వచ్చినప్పుడు ఆయన కలవడం జరిగింది. కలిసినప్పుడు ఇస్రో ఏంటో మొదట్లో ఏదో అనుకున్నాను, కానీ మంచి మెజార్టీతో గెలుస్తున్నాం, బాగా చేస్తున్నాం అని చెప్పి ఆయన సపోర్ట్ చేయడం నిజంగా నాకు మర్చిపోలేదు ఇప్పటికీ. ఫ్యూచర్లో ఎన్ఈఆర్ని మేము ఓ సినిమా డైరెక్టర్గా చూడొచ్చా? లేదు మేడం, అటువంటి ఆలోచన ఏం లేదు. పోనీ ఫ్యూచర్లో ఎప్పుడన్నా అసలు ఇంకా చెయ్యరని భీష్మించుకున్నారా? లేదు, ఈ సర్వీసింగ్ యాక్టివిటీలోకి వచ్చినాక ఇంకా దీంట్లోనే అంతకన్నా దీనికి మించింది ఏమీ లేదు. ఇదొక నేను సర్వీస్ని దైవ భక్తిగా, అంటే నేను దేవుడికి పూజ ఎట్లా చేస్తాం, ఈ సర్వీస్ కూడా అంతే మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వరరావు గారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ అనుష సైనింగ్ ఆఫ్.